దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 12 నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 12 వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఈ శనివారం దినం మనము ఈ యొక్క ప్రార్థన గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రార్థన గురించి మొట్టమొదటిసారిగా ఆయన ప్రార్థన గురించి ఆయన బోధించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇందులో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి లేదా ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి మనస్సు గురించి ఇక్కడ క్రీస్తు చాలా విషయాలు బోధిస్తున్నారు. ఇదేదో నోటితో చేసేటువంటిది కాదు, కానీ ఇది హృదయంలో ఆలోచించుకొని లేదా మనసులో ఆలోచించుకొని ఆ రకమైనటువంటి ఆలోచనలతో ఆ విధానంలో ప్రార్థన, ఆ ఫ్రేమ్లో ప్రార్థన ఉండేటట్లుగా మనము చూసుకోవాలని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తున్నారు. అందుకనే మీరు ఈ ప్రార్థన చేయండి అనలేదు, మీరు ఈలాగున్న ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ఏదైతే చాలా విషయాలు చెప్తూ వచ్చారో అవన్నీ కూడా మనము చేసేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలో ఈ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా కనబడాలి, ఈ విధానం ఖచ్చితంగా ఉండాలి. అందులో అక్కడ యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ మొదటిగా నేను గతవారం చెప్పని చూస్తారు, యేసుక్రీస్తు మొదటిగా ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుని మీద అలాగే దేవునికి సంబంధించినటువంటి కార్యముల మీద ఇంపార్టెన్స్ ఉండాలన్నటువంటిది, ముఖ్యత్వం ఉండాలన్నటువంటిది యేసుక్రీస్తు మనం బోధిస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. జస్ట్ ఏదో అలా చెప్పేసి వెళ్ళిపోమని కాదు, చెప్పేసి ముగించేమని కాదు. దానికి మీనింగ్ ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రార్థనలో ఎలాంటి లక్షణాలు కనబడాలంటే ప్రార్థనలో మీ అవసరతలు మాత్రమే ఎంతసేపు చెప్పుకునేటట్టు కాకుండా మీకేదో ప్రాబ్లం ఉంది, మీ ప్రాబ్లం తీరిపోతే చాలు అన్నట్టుగా స్వార్థంతో దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. కానీ మీరు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే, ప్రభువా నేను నా అవసరతను బట్టి వస్తున్నాను, కానీ నాకు నిజంగా ఏది ముఖ్యమైనటువంటిదంటే నాకు నీ యొక్క నామ గంట ముఖ్యము, నీ రాజ్యం నాకు ముఖ్యము, నీ చిత్తము జరగటం నాకు ముఖ్యము. ఇప్పుడు చూడండి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి. అక్కడ అందులో అంతా దేవుని గురించి ఉంది, మన గురించి ఏమీ లేదమని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరుగా కన్నా దాంట్లో మన యొక్క లైఫ్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎందుకంటే చూడండి, మనకి ఎప్పటికైనా సరే తెలుసు, మన చిత్తము కంటే, మన ఆలోచనల కంటే, మన ఉద్దేశాల కంటే దేవుని యొక్క ఉద్దేశాలు చాలా చాలా ఉన్నతమైనటువంటివి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ నమ్మకంతో మనం ప్రార్థన చేయాలంటే ఈ మాటను బట్టి మనం అడుగుతున్నాం. కానీ అల్టిమేట్గా నేనేదో అనుకున్నాను కాబట్టి నా జీవితంలో అది జరగాలని కాదు, కానీ నీ చిత్తమును బట్టి ఆ కార్యము జరగాలి అటువంటిది మన యొక్క ప్రార్థనలో లక్షణం ఉంటుంది, ప్రార్థనలో ఆలోచన ఉంటుంది. అందుకని మనం ప్రార్థన చేస్తాం, మన అవసరతను అడుగుతున్నాం. కానీ అల్టిమేట్ కూడా మనకేది ఇంపార్టెంట్ అని మన ప్రార్థనలో కనబడాలంటే, ప్రభువా నాకేదో అవసరం ఉంది, నాకు నచ్చింది నువ్వు చేసేయి, ప్రార్థన ద్వారా నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ఇది అడిగేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు చేసేది, నాకు నచ్చింది చేసే అని కాదు. కానీ మనం దేవుని అడుగుతున్నాం. కానీ అల్టిమేట్గా ఇంకను మన ప్రార్థనలో ఏది మనకు ప్రాముఖ్యమంటే నీ అవసరత తీరడం కంటే దేవుని యొక్క నామము ఘనపరచబడము, అలాగే దేవుని యొక్క చిత్తము జరగడము, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రాజ్యం ఈ భూమి మీద ఇంకా ఎక్కువగా విస్తరించడం అటువంటిది మనకి ప్రాముఖ్యము. అది క్రీస్తు బోధించారు. ఇప్పుడు ఒకసారి కనుక అది సెటిల్ చేసుకున్నాం అనుకోండి, నిజంగా మన హృదయంలో కనుక ఆలోచన ఉందనుకోండి, ఆ వెంటనే క్రీస్తు ఏం మాట్లాడతానంటే వెంటనే మన అవసరం గురించి క్రీస్తు మాట్లాడుతూ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సరే, వెంటనే తన రాజ్యం గురించి మాట్లాడగానే వెంటనే ప్రపంచంలో నెక్స్ట్ ఏది ముఖ్యమైనది దేవునికి అంటే నెక్స్ట్ నువ్వే ఇంపార్టెంట్ అయ్యావు, నీ అనుదిన అవసరతలు దేవునికి ఇంపార్టెంట్ అయ్యాయి. ఇప్పుడు నిజంగా మొదటిగా అంతా దేవుని గురించి ఉందంటే అక్కడ ఏదో దేవుడు ఏదో స్వార్థంగా ఆయన గొప్పోడు కాబట్టి మొదటిగా అంతా ఆయన గురించి తను ఆలోచించుకున్నాడు, ఆయన ఇష్టాన్ని మన మీద రుద్దేస్తున్నాడు, ఆ తర్వాత మన గురించి అని కాదు. నిజంగా అందులో ప్రయారిటీ ఏంటంటే నిజంగా దేవుడు అంత ఉన్నతమైనటువంటి వాడు అయ్యుండి కూడా తన గురించి మాట్లాడిన వెంటనే మనకు ఉన్నటువంటి అనుదిన అవసరాల గురించి అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిజంగా అది ఎంత ఇంపార్టెంట్. దేవుడు మన గురించి ఎంత ఆలోచన చేస్తానంటే, నువ్వు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక విషయం చెప్పడానికి, సంవత్సరం ఒకసారి ఏదో నీకు ఒక వరమో ఒక ఈవో లేదా సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక వాగ్దానం ఇవ్వడమో దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు డైలీ బేసిస్ మీద
నీతో వ్యవహరిస్తాడు. అనుదినము ఆయన కృప నూతనంగా పుడుతుందని బైబిల్లో ఉంది. నూతనంగా అన్న మాట ఏం చెప్తుందంటే, నిన్న నీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, నేను చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేశాను కాబట్టి ఈరోజు నీకు అంత ఎక్కువ కృప వనలే అని దేవుడు అనేవాడు కాదు. నిన్నటికి నీకు ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసి, నేను ఎంత పెద్ద ప్రమాదం నుండి దేవుడు తప్పించినా సరే, లేదా నీకు ఎంత పెద్ద సమస్య నుండి దేవుడు విడిపించినా సరే, ఇంక నువ్వు మార్నింగ్ లేసేసరికల్లా నేను అసలు దేవుడు ఏ కృప చూపించలేదు మన అంతగా నూతనంగా, అంత ఉన్నతంగా దేవుడు మరలా ఈరోజు కృపను చూపిస్తాడట. అనుదినము నూతనంగా పడుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇయర్లీ బేసిస్ మీద పని చేయట్లేదు. అందుకని చెప్తాను చూసారు, మనమేం సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు మనం చర్చలో పోం. ఎందుకంటే దేవుడు సంవత్సరానికి ఒకసారి ప్లాన్ చేసుకొని, నా ప్లానింగ్ ఇదే, నేను దీనికి నేను లోబడి ఉంటాను, దీనికి కట్టుబడి ఉంటాను, ఇంకేదన్నా కావాలంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. దేవుడు అలా అనేవాడు కాదు. దేవుడు డైలీ బేసిస్ మీద అంటే మాటకు అర్థం ఏంటంటే ప్రతిరోజు దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏదో సంవత్సరం ఒకసారి సడన్గా ఇప్పుడు కొత్త క్యాలెండర్ వచ్చేసింది కాబట్టి సడన్గా ఇప్పుడు వెంటనే దేవుడు ఏదో హడావుడు చేసేసి ఏదో నీకు మంచి వాగ్దానం ఒకటి వచ్చేసి మళ్ళా సంవత్సరం వరకు కనబడకుండా పోయేవాడు కాదు. అందుకే మనం న్యూ ఇయర్కి మన వాగ్దానం అందుకే అవ్వం. ఎందుకంటే దేవుడు సంవత్సరం బేస్ మీద పనిచేయట్లేదు, ప్రతిరోజు. ఇంకా చెప్పండి, ప్రతిరోజు అన్నామంటే ఆ రోజు మార్నింగ్ ఒక వాగ్దానం అని కూడా కాదు, మళ్ళీ అలా అనుకోకండి. సంవత్సరం ఒకసారి కాదు, రోజుకు ఒక వాగ్దానం అని కూడా కాదు. ప్రతి క్షణము దేవుడు నీ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు ఈ గంటకి నీకు ఏం కృప అవసరమో, ఎలాగ నీకు అవసరం తీర్చబడాలో దాని గురించి ఆలోచిస్తాడు. నీకు ఎలా నీతో వ్యవహరించాలో దాని గురించి ఆలోచిస్తాడు. ఇంకో గంట పోయే కూడా సడన్గా నీ సిచ్యువేషన్ మారిపోయింది అనుకోండి, ఆ గంట తర్వాత కూడా నీతో ఎలా వ్యవహరించాలో, ఏ విషయంలో కృప చూపించాలో కూడా దేవుడు ఆలోచిస్తాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం మన గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆయన మన మీద లక్ష్యం పెడుతున్నాడని బైబిల్లో ఉంది. అంటే లక్ష్య పెట్టడం అంటే మన గురించి చింతిస్తున్నాడని. చింతిస్తుంటే అర్థం ఏంటి? బాధపడుతున్నాడు కాదు, మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడని అర్థం. ఒకసారి ఎప్పుడైనా సరే చూడండి, మనకి ఏదైనా అవసరం ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే మనం చింతపడతాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు కేవలం చింతపడుతున్నావు, నువ్వు దిగులు పడుతున్నావు, ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు నీ అవసరత గురించి, నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. కానీ చాలా సందర్భంలో సాతాను ఎలా మోసం చేస్తా అంటే, మనం చింతపడుతున్నప్పుడు, మనం చింతపడుతున్నాం కాబట్టి, మనం చింతలో ఉన్నాం కాబట్టి దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటాం. నువ్వు ఎంతసేపు దిగులు పడుతూ నువ్వు ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు, అంతే. బాధ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నేను ఎలా బయటకు తీసుకొని రావాలని దేవుడు ప్రతిరోజు నీ గురించి చింతిస్తున్నాడు. అంటే ప్రతి క్షణం నీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందుకనే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి దేవుని యొక్క రాజ్యము, దేవుని చిత్తం ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడు మన గురించి అంత ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు, డైలీ బేస్ మీద ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి నాకున్నటువంటి ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలే మనకి మొదటి స్థానంలో మనం పెట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు ఆయన మన గురించి ఆలోచన చేసిన విషయం మనకు తెలుసు కాబట్టి. అతను వెంటనే చూడాలి, మాట్లాడిన తర్వాత వెంటనే క్రీస్తు అక్కడ మాట్లాడుతూ అంటున్నారు. అనుదిన ఆహారం గురించి అవగానే 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుమా. చూసారు ఇప్పుడు, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం, ఇది ప్రార్థనలో ఈ పాయింట్ చెప్తున్నారు క్రీస్తు. దాని గురించి ఆలోచించండి. ఇదేదో వేరే ఏదో సిచ్యువేషన్లో ఎవరో మనకి ఏదో చేస్తే అప్పుడు మనం క్షమించటమో, లేదా మనం ఏదో చేస్తే దేవుడు మనల్ని క్షమించడం అని కాదు. ఇది యాక్చువల్ ప్రార్థన గురించే మాట్లాడుతూ, ప్రార్థన ఎలా చేయాలని చెప్పారంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ పాయింట్ కూడా నీ ప్రార్థనలో ఉండాలి. ఏ పాయింట్ నీ ప్రార్థనలో ఉండాలి అంటే, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు కూడా ప్రభువా నువ్వు క్షమించు. అంటే బేసిక్గా ప్రార్థనలో ఆ పాయింట్ చెప్తున్నాడు. బేసిక్గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, మేము ఇతరులతో ఎలా వ్యవహరిస్తామో ప్రభు నువ్వు కూడా మాతో అలాగునే వ్యవహరించు. అది ఆ మాట సింపుల్ చెప్పాలంటే, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, మేము ఇతరులతో ఎలా ఉంటున్నామో ఎగ్జాక్ట్ మేము ఇతరులతో ఒకలాగా కానీ నువ్వు మాతో ఇంకొకలాగా ఉండు అని కాదు. మేము ఇతరులతో ఎలా ఉంటున్నామో ఎగ్జాక్ట్ నువ్వు కూడా ప్రభు నువ్వు మాతో కూడా అలాగునే ఉండు. చూడండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్, అది చాలా బలమైన స్టేట్మెంట్. యాక్చువల్ చెప్పాలంటే అది చాలా బలమైనటువంటి మాట. అది దాని మీనింగ్ మనకు తెలియకపోతే బహుశా క్యాజువల్గా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ అందులో ఎంత డెప్త్ ఉందో ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బేసిక్గా నువ్వు దేవుని ఏమడుగుతున్నావో తెలుసా? నువ్వు దేవుని ఏమడుగుతున్నావు అంటే, ప్రభు నన్ను ఎలా డీల్ చేయి, నాతో మంచిగా ఉండు అని అనట్లేదు. బేసిక్ నువ్వు ఏ బేసిస్ మీద ప్రభు నువ్వు నాతో వ్యవహరించు అంటే ప్రార్థనలో ఆ పాయింట్ ఉంటుంది. నీ ప్రార్థనలో ఆ లక్షణం ఉంటుంది. ఏంటి లక్షణం అంటే, ప్రభు నేను ఇతరులతో ఎలా ఓడితే ఉంటున్నానో నువ్వు నాతో కూడా నువ్వు ఎగ్జాక్ట్ అలాగునే వ్యవహరించు, నాతో కూడా అలాగే ఉండు. ఇలా ప్రార్థన చేయాలంటే, లేదా ఇలా ఆలోచించాలంటే, నువ్వు ఇతరులతో ఎంత జాగ్రత్త ఉండాలో ఒకసారి ఆలోచించండి. బేసిక్ చూడండి, ప్రార్థన ఎలా దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థనని ఎలా డిజైన్ చేశారంటే, నువ్వు ప్రార్థన చేసే కొలది, నువ్వు ముందుకెళ్ళే కొలది, ఓ రకంగా చెప్పాలంటే నువ్వు చాలా విషయాల్లో మారిపోతూ ఉండాలి. నువ్వు యాక్చువల్గా
నువ్వేదో ఆత్మీయంగా నువ్వు మారిపోవడం కాదు, ఏదో దేవునితో నువ్వు ఉండేటువంటి విషయమనే కాదు. నువ్వు దేవునితో ఎలా ఉండాలో ఫస్ట్ అక్కడ క్రీస్తు మాట్లాడేశారు. ఆ తర్వాత వెంటనే నువ్వు నీ స్థితి గురించి అలాగ ఆలోచించాలో మాట్లాడేశారు. ఆ తర్వాత వెంటనే నువ్వు ఇతరులతో ఎలా ఉండాలో కూడా ఇది ప్రార్థనలో ఉంది. అది మీకు తెలుసు. అంటే మనం చేసే ప్రార్థన అటువంటిది కూడా బేసిక్గా అది ఎలా మారుతుందంటే నువ్వు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నావు దాన్ని బట్టి కూడా నీ ప్రార్థన యొక్క బలము, నీ ప్రార్థన యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది కేవలం ఏదో నువ్వు మోకరించాలి ఇప్పుడు సడన్గా అంతా నీకు అనుకూలంగా దేవుడు చేసేస్తాడని కాదు. ప్రార్థన సడన్ నువ్వు మోకరించి క్రీస్తు నామమని నువ్వు వాడేసావు కాబట్టి ఇంక ఆటోమేటిక్గా వెంటనే దేవుడు ప్రతిదీ నీకు అనుకూలంగా మార్చేయాలని కాదు. ఇక్కడ క్రీస్తు ప్రార్థన చెప్తున్నాడు. ఏం చెప్తున్నానంటే నీ ప్రార్థన కూడా బేసిక్ ఎప్పుడు బలం ఉంటుందంటే, నేను స్టార్టింగ్ చెప్పాను చూస్తారా, మన ప్రార్థన కనుక ఈ రకంగా ఉంటే 100% జవాబు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అందుకే స్టార్టింగ్ చెప్పాను నేను, మరి ఎంతమంది గుర్తుందో. ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థనలో యేసుక్రీస్తు పరలోక ప్రార్థనని ఏ విషయాలు అయితే, ఏ పాయింట్స్ అయితే ఇందులో మెన్షన్ చేశారో, ఎత్తి చూపిస్తున్నారో, ఆ లక్షణాలు కనుక నీలో కానీ నీ ప్రార్థనలో కానీ కనబడితే నీ ప్రార్థనకి 100% డోకా లేకుండా దేవుడు జవాబు ఇస్తాడు. అంటే బేస్ అర్థం ఏంటంటే ఈ ప్రార్థన నిజంగా నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థితి ఆటోమేటిక్గా మారిపోద్ది. నీ హృదయం మారిపోతుంది, నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది, నువ్వు పరిస్థితులను లేదా మనుషులను చూసే విధానం మారిపోతుంది. నువ్వు ఎంతగా ఆత్మీయంగా మారిపోతావు కాబట్టి ఆటోమేటిక్గా నీ ప్రార్థన బెటర్గా మారిపోద్ది. ఇప్పుడు ఈ పాయింట్ మనం కరెక్ట్గా మనము లేకుండా నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసినా ఇంకా ప్రార్థనకి అంత బలము ఉండదు. అందుకే ఇక్కడ క్రీస్తు అంటున్నారు, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా రుణము అన్న మాట వచ్చింది చూడండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇక్కడ రుణం అంటే బేసిక్గా ఏం కాదు, ఇంకో రకంగా చెప్పాలంటే ఓ రకంగా నువ్వు ఇతరులతో వ్యవహరించేటువంటి తీరు ఏదవుతుందో దానికి యేసుక్రీస్తు రుణము అన్న పదం వాడారు. అంటే నువ్వు వాళ్ళు వ్యతిరేకంగా ఒక చెడ్డ మాట అన్నా, ఇంకో చెడు కార్యం ఏదైనా చేసినా, ఇంకేదన్నా అన్నా, లేదా వాళ్ళని ద్వేషించినా ఏదైనా సరే బేసిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని ఈక్వల్ టు క్రీస్తు రుణము అని మాట్లాడుతున్నారు. మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించము. ఇప్పుడు ఒకసారి ఆలోచన, దేవుడు మన రుణాలు క్షమించడం ఏంటి? మనం దేవునికి అప్పు ఉన్నామంటే బేసిక్ ఏ రకంగా మనం దేవునికి అప్పు ఉన్నాము చూడండి. అక్కడ రుణం అన్న మాట మాట్లాడి చెప్తున్నాను. మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు కూడా నువ్వు క్షమించు. దేవుడు మన రుణాలు క్షమించడం అంటే బేసిక్గా ఏంటి? దేవుడు మనం క్షమించడం అని చెప్తున్నప్పుడు మనం బేసిక్గా ఏమంటాం, మన పాపములు క్షమించాడని దేవుడు అంటాం. దేవుడు మమ్మల్ని కడిగాడు, మమ్మల్ని క్షమించాడు, పవిత్రపరిచాడు, మమ్మల్ని తన బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నాడని మనం చెప్తున్నాం. కానీ దాన్ని మనం వాడికి బాగా చెప్పాలంటే ఆ లక్షణం అంటే దేవుడు నిన్ను దేని నుండి అయితే క్షమించాడో, లేదా దేన్ని బట్టి దేవుడు క్షమించాడో, దేన్ని బట్టి దేవుడు క్షమించాడో ఆ కార్యం ఏదైతే ఉందో దాన్ని ఎలా చూడాలంటే మనుషులుగా మనము విశ్వాసంగా ఒక రుణముగా చూడాలి. రుణం అంటే ఒక రకం మనం దేవునికి అచ్చున్నాము, మనం దేవునికి ఒక రకం మనం అప్పున్నాము. అప్పుడు క్రీస్తు ఏమన్నారంటే, ప్రభు మేము ఎలాగైతే మాకు ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళు మేము ఎలాగైతే క్షమించామో. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. నాకెవరో రుణపడి ఉండాల్సి వస్తే నేను అది క్షమించటము అంటే ఒక రకంగా అది అప్పు లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు నా దగ్గర అప్పు తీసుకున్నారు, వాళ్ళు తీర్చలేకపోయారు, నేను క్షమించేసాను సడన్గా. ఇప్పుడు క్రీస్తు లేదా దేవుడు అలా చేశాడంట. దేవుడు మన విషయంలో దేవుడు అలా చేశాడంట. ఇప్పుడు అందుకనే క్రీస్తు అది నువ్వు అర్థం చేసుకుంటే క్షమాపణ అటువంటిది, క్షమించడం అటువంటిది అది ఎంత గొప్ప కార్యం ఒకసారి ఆలోచించాలి, ఎంత గొప్ప ఆత్మ లక్షణం ఆలోచించాలి. బేసిక్ ఈ రోజులు ఏంటంటే క్షమాపణ అనేది ఏంటంటే మనం అసలు దాని పెద్దగా మనం ఆలోచించాం. మన విశ్వాసం గురించి మాట్లాడతాం, ఇంకా వేరే ఏటి గురించి మాట్లాడతాం, కానీ క్షమాపణ గురించి అది మనం పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోము. కానీ క్షమాపణ ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు లైఫ్ లాంగ్ ప్రతి వాళ్ళని ఏదో టైంలో నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అలాగనే లైఫ్ లాంగ్ నిన్ను కూడా ఎవరో ఒకరు క్షమిస్తూనే ఉంటా. అలాగైతేనే ఆత్మీయంగా ప్రతి వాళ్ళని బతకగలుగుతాం. తెలుసా? నువ్వు ఇతరులను క్షమించడం గురించి చెప్పట్లేదు, నువ్వు ఇతరులను లైఫ్ లాంగ్ క్షమించాల్సిందే అని నేను చెప్తున్నప్పుడు బేసిక్ అర్థం అంటే అవతలలోడికి ఖచ్చితంగా నీ క్షమాపణ అవసరం అని చెప్తున్నాను. అది ఎప్పుడో జీవితంలో ఒక్కసారి కాదు, తరచుగా అవసరం పడుతుంది అది. అయితే నేను ఎంతసేపు నీ క్షమాపణ వాళ్ళకి మాత్రమే అవసరము, ఎందుకంటే నువ్వు మంచోడివి వాళ్ళు చెడ్డోళ్ళు, లేదా నువ్వు ఆత్మీయంగా ఉన్నావు వాళ్ళంత ఆత్మీయంగా లేరు కాబట్టి నువ్వే వాళ్ళకి క్షమిస్తూ ఉండాలి అని నేను చెప్పట్లేదు. ఎదుటి విశ్వాసకి జీవితాంతము నువ్వు క్షమాపణ ఎప్పటికప్పుడు అవసరం ఇస్తూ ఉండాలంటే అర్థం ఏంటంటే ఆయన బిలివరే, నువ్వు బిలివరే కాబట్టి నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నీకు కూడా అంతే సమానంగా నిన్ను కూడా ఎవరో ఒక విధంగా తిరిగి క్షమించేటువంటి స్థితిలోనే నీకు కూడా క్షమాపణ అవసరం అవుతూనే ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సంఘాలు ఈ రోజుల్లో ఎవ్వరం అలా చూడం. మనం
మనం ఎవరైనా చూడడం. మనకు ఉన్నటువంటి ఒకళ్ళు తింటాం. మనం ఎందుకో తెలియదు కానీ మనం అనుకుంటాం నేను చాలా మంచివాడిని అందరికంటే అనుకుంటాం. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని కొన్నిసార్లు ఎవరిని ఇబ్బంది కలిగిస్తే మనం చాలా ఫీల్ అయిపోతుంటాం, చాలా ఏడుస్తుంటాం, చాలా బాధపడిపోతుంటాం. నన్ను ఎలా చేశారు, నన్ను ఎలా అవమానపరిచారు, నన్ను నిన్న మాటలు అంటున్నారండి, నా గురించి ఎలా చెప్తున్నారండి అని మనం చాలాసార్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ మీకు తెలుసా, అలాగే నీ గురించి కూడా ఫీల్ అయ్యే చాలామంది ఉంటారు. కాదు ఎందుకో కానీ సంఘాల్లో మాత్రమే ఈ పాయింట్ పెద్దగా ఎవరైనా పట్టించుకోం మనం. కానీ ఎంత ప్రాముఖ్యం ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఇదెంత ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంత బాగా ప్రార్థన చేస్తావు అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు ఇతరులతో ఎంత బాగా ఉన్నావు అన్నది ఇష్యూ ఇక్కడ ప్రార్థనలో. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు స్వయంగా మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే నువ్వు ఇలా ఉండాలి. నువ్వు ఎంత ధైర్యంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా నువ్వు మాట చెప్పాలంటే, ప్రభువా నువ్వు చూసావు కదా ఇప్పటి వరకు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, నేను బయట మనుషులతో ఎలా వ్యవహరిస్తానని చూసావు కదా, నాతో ఎగ్జాక్ట్ నువ్వు అలాగున్నే వ్యవహరించు అని నువ్వు నిజంగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగే స్థితిలో నువ్వు దేవుని అడగగలగాలంటే నువ్వు బయట ఎంత జాగ్రత్తగా విషయం ఉండాలో ఒకసారి ఆలోచించండి. అంటే బయట నువ్వు ఇందులో ఎంత డీప్గా నువ్వు ఆలోచించాలో, నువ్వెంత శ్రేష్టంగా ఉండాలో, క్షమించేటువంటి గుణము నువ్వు ఎప్పటికప్పుడు ఎంత రెడీగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అది లేకుండా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు అవసరం తీర్చంటే దేవుడు తీర్చడు. నువ్వు పైదంతా కట్టుకుంటే నీకు నిజంగా దేవుని కార్యాలు నీకు ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే, అంటే స్టార్టింగ్ చూస్తాను నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరబడును గాక. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని యొక్క నీకు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలని క్రీస్తు చెప్తున్నారు. అంటే ఎలా జీవించాలి, ఎలా ఉండాలి ఇతరులతో. నువ్వు ప్రార్థన చేసేటప్పటికి నీ స్థితి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేన్ని బట్టి నువ్వు వచ్చావు, దేని నుండి నువ్వు వచ్చావు, ఏ స్థితిలో ఉంటూ నువ్వు వచ్చావంటే నువ్వెంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే, నేను అందరినీ క్షమించాను, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద ద్వేషము కొంచెం కూడా లేదు, నేను అలాగే అందరితో వ్యవహరించాను ప్రభా, కాబట్టి నేను ఎలా వ్యవహరించాను నీకు తెలుసు కదా, నేను చెప్పవలసిన ఎలా వ్యవహరించాను, కాబట్టి ఇప్పుడు నేను దగ్గరికి వచ్చాను, నువ్వు కూడా ఎగ్జాక్ట్ అలాగ నాతో వ్యవహరించు. అప్పుడు ఆలోచించినప్పుడు ఈ లెక్కన అంటే దేవుడు కనుక నువ్వు ఇతరులతో ఎలా వ్యవహరించన్న దాన్ని బట్టి దేవుడు నీతో వ్యవహరిస్తాడంటే ఆలోచించ నిజంగా ఇది నువ్వు ఇతరులతో వ్యవహరించడం అటువంటిది ఎంత ఇంపార్టెంట్, నీకెంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనకెంత ఇంపార్టెంటో. నేను ఇతరులను క్షమించానంటే నేను వాళ్ళకి ఫేవర్ చేసేసానని కాదు, నేను వాళ్ళ మీద నేను చాలా మంచోను కాదు, నేను దయ చూపించేసానని కాదు. ఎందుకంటే నాకు క్రీస్తు చెప్తున్నారు ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను బేసిక్గా ఎలా నీతో వ్యవహరిస్తానంటే, నువ్వు ఎలా వ్యవహరించాలి నువ్వు రెడీ అయిపోవాలంటే, నువ్వు ఎగ్జాక్ట్గా ఇతరులతో ఎలా ఉన్నావు నేను నీతో అలాగనే వ్యవహరిస్తాను, నువ్వు దానికి రెడీ అయ్యి నా దగ్గర నువ్వు రావాలి. అందుకే చూద్దాం వాక్య భాగం మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. కొంచెం వెనక్కి ఒక్క పేజ్ వెనక్కి మత్తయి సువార్త 5వ అధ్యాయము, లేదా ఒకసారి 18వ అధ్యాయానికి వెళ్దాం, ఒకసారి తర్వాత 5వ అధ్యాయానికి వెళ్దాం. మొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనములో అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం, జస్ట్ కొన్ని వచనం మాత్రం చదువు, మొత్తం చదువును కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సమయం మందు పేతురు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నడ తప్పిదము చేసినడిలా నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకే అతనితో ఇట్లా నేను 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. గమనించండి, ఇక్కడ పేతురు సడన్గా మరి ఎందుకో తెలియదు కానీ ఒకరోజు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. వచ్చిన నిజంగా అడుగుతాను, ప్రభువా నా సహోదరుడు కనుక నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఎంత జన్యుని కోసం చూడండి ఒకసారి. ఇప్పుడు అసలు నిజంగా అసలు పేతురు అది అడగాలి, అసలు పేతురు అడగాల్సిన అవసరం లేదు, క్రీస్తు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మరి ఎందుకో తెలియదు కానీ పేతురు మరి ఏమనుకున్నాడో, ఒకవేళ క్షమాపణ అంటే డిసిషన్కి వచ్చేసరికి అది తన యొక్క లైఫ్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాడేమో, ఎందుకో తెలియదు కానీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు వచ్చి. నేను విశ్వాసం ఎలా ఉంచాలి, లేదు ఇంక వేరే కార్యం అడగట్లేదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా వ్యవహరించాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నిజంగా ఎప్పుడైనా మనం అసలు అలాగా ఆలోచించాము, ఎలా వ్యవహరించాలి ఎప్పుడైనా మనం అసలు ఆలోచించాం ప్రాబ్లం వచ్చినప్పుడు? కానీ మనం ఎప్పుడు అంత సీరియస్గా మనం ఆలోచన చేయలేదు. కానీ ఇక్కడ పేతురు ఇక్కడ ఆలోచన చేశాడు. ఎందుకంటే అదేదో భౌతిక సంబంధమైనటువంటి ఒక కార్యం కాదు, అది కూడా నీ ఆత్మీయ జీవితం పైన ప్రభావం చూపేటువంటి కార్యము, నీ విశ్వాసం పైన, నీ ప్రార్థన పైన, నీ లైఫ్ పైన నిజంగా ప్రభావం చూపేటువంటి ఒక కార్యము. అందుకనే పేతురికి అది డౌట్ వచ్చింది. అందుకని వచ్చాడు, ప్రభా నేను ఎన్నిసార్లు నా సహోదరుడు కనుక నేల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు. ఎందుకంటే ఏంటంటే ఇజ్రాయెల్ పల్లెకంటే అదొక సంపూర్ణ సంఖ్య లాంటిది, అంటే కంప్లీట్ అనమాట అది. అందుకని ప్రభు నేను 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడుగుతున్నాడు. నిజంగా కేసుకు 7 సార్లు సరిపోద్దులే పేతురు, అదే చాలా ఎక్కువ అన్నారు అనుకోండి, పేతురుతో పాటు మనందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. పేతురు కంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాం మన అడిగితే.
కానీ ఎందుకో కానీ పేతురు యేసుక్రీస్తు ఎందుకో కానీ 7 సార్లు అని ఆపలేదు. అక్కడ స్పెసిఫిక్ ఏమో తెలుసా? అక్కడ చూడండి, ఒక స్మరణ చదువుతాను. యేసుక్రీస్తు అన్నారంటే 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుకని అయితే చెప్తున్నాను. అక్కడ చూడండి, 77 అంటే బేసిక్గా మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేస్తే 7 సార్లు కాదు, 70 × 70 × 70 70 × 70 సార్లు వేస్తే ఎంత వస్తుందో టోటల్గా అంతా. అంటే బేసిక్ మీనింగ్ అంటే అలాగని లెక్క చూసుకోమని కాదు, అది లెక్క చూసుకోమని కూడా కాదు అర్థం. అది బేసిక్ అర్థం ఏంటంటే ఎన్నిసార్లు క్షమించాలని అర్థం, ఇన్ఫినైట్ టైమ్స్ అని అర్థం. అంటే లెక్కలేనన్ని సార్లు క్షమించాలని అర్థం. ఇదేదో లెక్క పెట్టేసి ఇన్నిసార్లు క్షమించమని కూడా క్రీస్తు ఏదో ఒక నెంబర్ చెప్పారని కాదు, అక్కడ క్రీస్తు నెంబర్ చెప్పట్లేదు. అంటే బేసిక్ చెప్తున్నా అంటే 7 సార్లు అయితే కంప్లీట్ కాబట్టి, 7 సంపూర్ణ సంఖ్య అని మీరు అనుకుంటున్నారు కాబట్టి, నువ్వు 7 సార్లు క్షమిస్తే నేను సంపూర్ణంగా క్షమించేసినట్టే, ఇంక 8వ సారి నేను చేయాల్సిన అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు పేతురు. కానీ 7 సార్లు అది కంప్లీట్, అది నెంబర్ సంపూర్ణ సంఖ్యని మీరు పరిగణిస్తారు, మంచిదే. కానీ నువ్వు 7 సార్లు క్షమించేస్తావు, నువ్వు సంపూర్ణంగా క్షమించేసేవనేమి కాదు అన్నమాట. అప్పుడు 77 సార్లు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలని క్రీస్తు చెప్పారు పేతురుకి. ఇప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు అన్నిసార్లు, ఎందుకు క్రీస్తు అలా ఎందుకు చెప్పారు? ఎందుకు అలా చెప్పారంటే అన్నిసార్లు అవసరం పడుతుంది కాబట్టి అలా చెప్పారు. అది నీకన్నా సరే ఎదుటోళ్ళకైనా సరే అన్నిసార్లు అవసరం పడుతుంది అని చెప్తున్నారు. కాకపోతే ఎందుకని మనం అనుకుంటాం, నాకంత అవసరం లేదండి, నాకు లైఫ్లో 1-2 సార్లు చాలా మనం అనుకుంటున్నాం. 1-2 సార్లు నిజంగా చేస్తే సరిపోద్ది అనుకుంటే క్రీస్తు అసలు ఈ మాట అంటే అర్థమే ఉండదు. ఈ మాటకి అర్థం నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి పేతున్న మాట ఎందుకు చెప్తున్నారు? అవతలకి అడ్వాంటేజ్ ఇస్తున్నట్ట క్రీస్తు? ఖచ్చితంగా అవతలకి అడ్వాంటేజ్ ఇస్తున్నట్టని కాదు, ఎవడో నేను ఎన్నిసార్లు అన్ని అవకాశం నేను ఇచ్చేస్తున్నాను అని కూడా కాదు అక్కడ అర్థం. నిజంగా క్షమాపణ అనేటువంటిది ప్రతి మనిషికి లైఫ్లో అన్నిసార్లు అవసరం పడుతుంది. తెలుసా మీకు? అన్నిసార్లు క్షమాపణ అనేటువంటిది అన్నిసార్లు అవసరం పడుతుందని చెప్తున్నట్టు అర్థం ఏంటి? నువ్వైనా కొన్నిసార్లు అన్నిసార్లు నువ్వు ఇంకొన్ని ఇబ్బంది పెడతావు, అందుకే నీకు అవసరం పడుతుంది. లేదంటే నీ ఎదురుగున్నటువంటి వాడని నిన్ను అన్నిసార్లు ఇబ్బంది పెడతాడు కాబట్టి వాడికి అన్నిసార్లు నీ నుండి క్షమాపణ అవసరం అవుతుంది. ఒకసారి ఆలోచన దాని గురించి. అంటే బేసిక్గా అన్నిసార్లు చెప్పారంటే క్రీస్తు అర్థం ఏంటి? ఈ క్షమాపణ అనేటువంటిది ఎవరము కూడా ఆపలేనటువంటి ఒక కార్యము, ఎవరము కూడా తప్పించుకోలేనటువంటి ఒక కార్యము. అది లైఫ్లో జనరల్గా మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఎప్పుడో ఒకప్పుడు మనకి ఏదో ఒక చిన్న చిన్న బలహీనతలు ఖచ్చితంగా వస్తాయి. అంటే అనారోగ్యమో, తలపోటో, ఏదో ఒకటి. నువ్వెంత ఆరోగ్య సూత్రాలను ఎన్నైనా పాటించు, ఎంగను ఖచ్చితంగా ఎంతో కొంత వైరస్ ఖచ్చితంగా మన బాడీలో ఉంటుంది. మీకు తెలుసా విషయము? అయితే ప్రతిసారి మనకు జ్వరం రాకపోవచ్చు, ప్రతిసారి నువ్వు మంచం మీద పడిపోవచ్చు, కానీ మీకు తెలుసా నువ్వు 100% నువ్వు ఆరోగ్యవంతులైనా సరే, అంటే అర్థం బేసిక్గా నువ్వు టెస్టులన్నీ చేయించుకుని అన్నింటిలో పర్ఫెక్ట్ అని రిపోర్ట్ వచ్చినా సరే, ఇంకను సైన్స్ ప్రకారం ఏం చెప్తారు తెలుసు, ఇంకను ఎంతో కొంత వైరస్ అంట మన బాడీలో ఉందంట. కాకపోతే ఏంటంటే అది వెంటనే ప్రభావం చూపట్లేదు, కానీ ఉంది. ఒకసారి ఆ వైరస్ ఇంకా బలపడితేనో లేదా నువ్వు బలహీన పడితేనో ఆ వైరస్ యొక్క ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. అప్పుడు నీకు బయటికి జ్వరమో, తలపోటో లేదా ఇంకేదో బలహీనత నీకు భౌతికంగా వస్తుంది. కానీ వైరస్ మనకు ఆరోగ్యం ఉన్నాం కాబట్టి వైరస్ లేదంటే ఖచ్చితంగా వైరస్ లోపల ఎక్కడో మనకు తెలియకుండా ఉంది, కానీ అంత బలంగా అది లేదు కాబట్టి నీ బాడీ దాన్ని తట్టుకొని నిలబడుతుంది కాబట్టి నీకు అనారోగ్యం ఏమీ తెలియట్లేదు. కానీ తెలియట్లేదు కాబట్టి లోపల వైరస్ ఏమి అసలు 100% నీకు వైరస్ ఫ్రీగా నువ్వు ఉన్నావనైతే ఏమీ కాదు. ఎంతో కొంత క్రిములో ఏదో ఒకటి మన బాడీలో ఉంటుందంటే ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఉంది చూసారా, వ్యాధి నిరోధక శక్తి అంటారు, అది ఫైట్ చేస్తుంది ఎప్పుడు. అందుకని అది నీ పక్షాన్ని ఫైట్ చేస్తుంది కాబట్టి నీకు జ్వరం లేదు, అది నీ పక్షాన్ని ఫైట్ చేస్తుంది కాబట్టి నీకు తలపోవట్లేదు, అది నీ పక్షాన్ని ఫైట్ చేస్తుంది కాబట్టి నీకు తలపోవడానికి రాకుండా, వేరే బలహీనత రాకుండా అది నిన్ను కాపాడుతుంది. ఆ వ్యాధితో ఫైట్ చేస్తూ నిన్ను కాపాడుతుంది. అలాగే ఆత్మీయంగా కూడా ఎగ్జాక్ట్ అంతే తెలుసా, మనం గుర్తించము, మనం ఒప్పుకోనంత లోతు మనం ఆలోచించం కాబట్టి మనకు తెలియట్లేదు. ఏంటంటే ఖచ్చితంగా ప్రతిసారి నీకు అవసరం పడుతుంది క్షమాపణ ఇతరుల నుంచి, అలాగే నువ్వు కూడా ఇతరులను క్షమించడం కూడా ఖచ్చితంగా అవసరం, నువ్వు క్షమాపణ ఇవ్వడం కూడా అవసరమే తెలుసా. కాకపోతే మనకి ఎన్నిసార్లు జరుగుంటుంది అలాగా లైఫ్లో, రక్షణ పొందిన 10-15 years అయింది దానికి ఎన్నిసార్లు జరుగుంటుంది. నువ్వు ఎన్నిసార్లు నేను క్షమించానని మనసులో ఎన్నిసార్లు అనుకున్నావు? మనం చాలా తక్కువ సార్లు అనుకుంటాం. అంటే నీ చుట్టూలో అంత పర్ఫెక్ట్ అని అర్థమా? కాదు. ఇప్పుడు నువ్వంత పర్ఫెక్ట్ అని అర్థమా? ఖచ్చితంగా కాదు. అందుకని పేతురు అడుగుతుంటా క్వశ్చన్, క్రీస్తు అంటున్నారు ఎన్నిసార్లు నాకు క్షమించాలి పేతురు అని చెప్తున్నారు. అంటే ఒకసారి దీన్ని బట్టి ఆలోచించండి. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పండి, క్రీస్తు ఉపమానం కూడా మాడుతూ ఉపమానం కోసం చెప్తాను చూడండి. అక్కడ అని చదవద్దులేండి. అక్కడ ఒక దాసుడు అంట, అతని యజమానునికి ఏంటంటే 10,000 తలాంతులు అప్పున్నాడంట. ఎన్ని తలాంతులు? 10,000 తలాంతులు అప్పున్నాడంట. యజమానుడికి ఒక దాసుడు 10,000 తలాంతులు అప్పున్నాడంట.
అప్పు ఒక టైం వరకు చూశాడు యజమానుడు, తీర్చట్లేదని చెప్పేసి యజమానుడు ఏం చేశాడు, సడన్గా పనులు పిలిచి అన్నాడు, తను జైలు వేసేయండి, వీళ్ళు భార్య బిడ్డలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరిని అమ్మేసేయండి, ఇల్లు వాటిలన్నీ అమ్మేసి అప్పు తీర్చేయండి, ఇతను జైల్లో పెట్టేసి వాళ్ళ ఫ్యాన్ మొత్తం ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేద్దాం, అలా తీర్దాం, ఇతను బలవంతంగానే అప్పు తీర్దాం అన్నప్పుడు ఆ వ్యక్తి యజమాని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ, అయ్యా నన్ను క్షమించు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను పని చేసుకొని కష్టపడి ఏదో రకంగా నేను తీర్చేస్తాను అని ఎప్పుడైతే బ్రతిమలాడుకున్నాడు యజమానుని ఆ దాసుడు, మొదటి దాసుడు, అప్పుడు ఆ దాసుడు ఆ యజమానుడు జాలిపడి క్షమించి వదిలేశాడు, పూర్తిగా క్షమించి వదిలేశాడు. 10,000 తలాంతులు వదిలేసిన తర్వాత ఈ పనుడు తన తోటి పనివాని దగ్గరికి వెళ్ళాడట. అతని దగ్గరికి వెళ్తే అతను ఏంటంటే అతను యాక్చువల్గా అతను 100 తలాంతులు మాత్రం అప్పున్నాడు. ఈ దాసునికి తోటి దాసుడు 100 తలాంతులు మాత్రం అప్పున్నాడు. అయితే అతను కూడా వెళ్ళి నా అప్పు ఎప్పుడు తీరుస్తావు, నాకు కావాల్సిన 100 తలాంతులు ఎప్పుడు ఇస్తావు అని ఈ మొదటి దాసుడు రెండో దాసుని అడిగాడట. అడిగినప్పుడు ఆ దాసుడు అన్నాడు, నాకు కొంచెం టైం ఇవ్వు, నాకు కొంచెం టైం కావాలని నేను రకంగా దీన్ని తీర్చేస్తాను అన్నప్పుడు ఈ వ్యక్తి ఒప్పుకోలేదంట. ఒప్పుకోకుండా జైల్లో వేసాడంట. అప్పుడు ఈ విషయం ఏం జరిగింది, అక్కడితో స్టోరీ అయిపోలేదు. చూడండి ఎంత దుర్మార్గుడు ఈ మొదటి దాసుడు, అక్కడితో అయిపోలేదు, స్టోరీ ఇంకా ఉంది. ఆ స్టోరీ ఏంటి తెలుసా, ఆ తర్వాత కొంతమంది వెళ్ళి యజమానుడికి ఆ విషయం చెప్పారంట. ఇక్కడ చూడండి, అక్కడితో స్టోరీ అయిపోలేదు. నువ్వు క్షమించలేదు కాబట్టి అక్కడితో స్టోరీ అయిపోయింది అనుకుంటున్నారా, అక్కడితో స్టోరీ అవ్వలేదు, ఇంకా ఉంది. నేను క్షమించలేదు, వదిలేశాను, ఆ టాపిక్ నేను మర్చిపోతాను, అసలు దాన్ని ఆలోచించను నువ్వు అనుకున్నావు, కానీ అక్కడితో కార్యం అయిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. నీకు తెలియకుండా తర్వాత చాలా జరుగుతుంది నీ వెనకాల. ఈ మొదటి దాసుడు ఏమంటున్నాడు, జైల్లో పెట్టిస్తాడు, ఓకే ఇంక అయిపోయింది, ఇంక ఈ మ్యాటర్ అయిపోయింది, ఎక్కడితో సెటిల్ అయిపోయింది అనుకుంటున్నాడు, కానీ తను తెలియకుండా వెనకాల చాలా జరుగుతుంది. అది తెలియట్లేదు అతనికి, మొదటి దాసుడు తెలియట్లేదు ఆ విషయం. ఆయన వెళ్ళి కొంతమంది పనులు వెళ్ళి ఆ యజమానికి ఆ విషయం చెప్పారు. అయ్యా ఇలా జైల్లో వేసాడు, 100 తలాంతులు అప్పున్నాడు, కానీ జైల్లో వేసాడు, కనీసం కనికరం కూడా చూపించలేదు అన్నప్పుడు మరలే మొదటి దాసుని యజమానుడు పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడు తెలుసా, నువ్వు నాకు 10,000 తలాంతులు అప్పున్నావు, నేను సింపుల్ ఒక్క మాటతో క్షమించేశాను, నా దగ్గర నుంచి నువ్వు 10,000 తలాంతులు క్షమాపణ దొరికినప్పుడు నువ్వు రుణభారం నీ నుండి తీసేసి 10,000 తలాంతులు నేను క్షమించేసి వదిలేస్తే నువ్వు 100 తలాంతులు క్షమించటానికి నీకు పెద్ద ప్రాబ్లం ఎందుకు అయిపోయింది. ఆ 100 తలాంతులు వదిలేసుకున్నా సరే నువ్వు నా దగ్గర ఎంత బెనిఫిట్ పొందావు, నువ్వు అది లెక్క చూసుకుంటే నువ్వు క్షమించిన తర్వాత కూడా ఇంకా నీకు చాలా బెనిఫిట్ కదా నీకు జరిగింది. నువ్వు ఆ వ్యక్తి దగ్గర నువ్వు క్షమించేసి 100 తలాంతులు వదిలేసుకున్నా సరే, సింపుల్గా ఒక మాటతో సరే వదిలేలు, నువ్వు తీర్చలేకపోతే వదిలేసేలే అంటే సరిపోయేది, లేదా టైం ఇచ్చినా నువ్వు బాగుండేది, కానీ నువ్వు వాళ్ళకు కూడా చేయలేదు. నువ్వు వదిలేసుకున్నా సరే ఇంకో నువ్వు లాభములను బెనిఫిట్లో నువ్వు ఉండేవాడివి కదా, ఎందుకంటే నువ్వు నా దగ్గర 10,000 తలాంతులు నువ్వు అప్పున్నావు కదా, నువ్వు నా దగ్గర ఇంకెక్కువ అప్పున్నప్పుడు నేను యాక్షన్ తీసుకెళ్ళి ఇంకా అతని కన్నా భయంకరమైనటువంటి శిక్షలు నేను పెట్టాలి, కానీ అలా పెట్టకుండా నేనేం చేశాను, క్షమించేసి నిన్ను ఫ్రీ చేసి రిలీజ్ చేసి వదిలేసాను నేను. ఇప్పుడు అది నువ్వు నా దగ్గర చూసినటువంటి వాడువు, నా దగ్గర అనుభవించినటువంటి వాడువు, నేను ఎంత మంచోన్నో ఆ మంచిని రుచి చూసినటువంటి నువ్వు బయటికి వెళ్ళాక మంచిని పొందుకున్నటువంటి నీవు, అందులో కొంత మంచి అయినా సరే ఇతరులు నువ్వు పంచిపెట్టాలి కదా నువ్వు, కానీ నువ్వు అలాగన్నా చేయలేదు. కాబట్టి అక్కడ యజమానుడు అంటాడు, తీసుకెళ్ళి అతను కూడా మొత్తం జైలు వేసండి, మొత్తం అప్పు తీర్చే వరకు కూడా అతను జైల్లో నుంచి శిక్షించను అన్నాడు. అక్కడ కూడా స్టోరీ అయిపోలేదు, అక్కడ అదే అయిపోయింది. కానీ ఒకసారి ఆలోచించండి, జైల్లో పెట్టిన తర్వాత అతను శిక్షిస్తున్నప్పుడు అతను బయట ఉంటేనే అప్పు తీర్చలేని వాడు, ఇంకా నాకు టైం ఇవ్వని అడిగినటువంటి వ్యక్తి, 10,000 తలాంతులు అప్పు ఉన్నటువంటి వాడు ఇప్పుడు జైల్లో ఉండగా అప్పు ఎలా తీరుస్తాడు, జైల్లో ఉండగా అప్పు ఎలాగా తీరుస్తాడు అంటే బేసిక్గా ఏ స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంటే ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ ఆ రుణ భారం పోలేనటువంటి తీర్చుకోలేని స్థితిలోకి చివరికి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ స్థితిలో నెట్టివేయబడ్డాడు ఈ యొక్క దాసుడు, మొదటి దాసుడు తెలుసా. అది కూడా ఎందుకంటే ఈ రాజు కోపం వచ్చింది కాబట్టి, యజమానుడు కోపం వచ్చింది కాబట్టి అని కాదు, నువ్వు ఇతరులు వ్యవహరించినటువంటి విధానం అంటే ఏం చెప్తుందంటే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత క్షమించని నీకు అర్థం కాలేదు, నీకు అది నా క్షమాపణ నీకు అర్థమై ఉంటే నువ్వు క్షమించాలి, క్షమాపణకి వాల్యూ నీకు అర్థమయ్యేది కదా, రుణ భారం యొక్క వాల్యూ నీకు అర్థమై ఉంటే అప్పుడు 100 తలాంతుల కోసం పెద్దగా ఆలోచించేవాడవే కాదు కదా. కానీ ఆలోచించకుండా నా దగ్గరేమో నువ్వు ఒకలా వ్యవహరించి, నా దగ్గరేమో నువ్వు ఒకటి ఆశించావు, దయ చూపించి అన్నావు, నేను అడిగిన దానికంటే ఎక్కువ నువ్వు టైం అడిగావు, నేను క్షమాపణ ఇచ్చేసాను నేను నీకు, కానీ వ్యక్తి టైం ఇవ్వలేదు, తక్కువ క్షమాపణ కూడా నువ్వు అవసరమైనటువంటి క్షమాపణ అతనికి ఇవ్వలేదు. నేనే బోల్డ్ ఇచ్చాను కదా నీకు, నేనే నీకు బోల్డ్ వదిలేసుకున్నప్పుడు 10,000 భారం నీ మీద నేను తీసేసినప్పుడు 100 తలాంతుల భారం కూడా నీకు ఎందుకు ప్రాబ్లం అయిపోయింది.
అందుకనే యజమానుడు ఏం చేశాడు, తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పెట్టేశాడు. ఎప్పుడు తీర్చగలడు అంటే ఎప్పటికీ ఇంకా ఆ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే ఇంకెప్పటికీ ఈ రెండవ దాసుడు ఈ మొదటి దాసుడు రుణభారాన్ని తీర్చుకొని లేడు. బిజీ అక్కడ కూడా చూడండి, అక్కడ క్షమాపణ గురించి మాట్లాడినప్పుడు రుణం గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అర్థం అంటే ఒకసారి దాంట్లో ఆలోచించండి, క్షమాపణ అనేటువంటిది రుణముతో పోల్చారు. వ్యక్తిని వ్యతిరేకంగా అతను చేశాడు అనుకో, బేసిక్గా అతను నీకు అప్పు ఉన్నట్టు రకంగా. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు దయతలిచి నువ్వు అతను ఏదో క్షమాపణ అంటే ఏదైతే రుణ భారం ఉందో ఆ రుణ భారం అంట నువ్వు వెనక ముందు ఆలోచించకుండా చాలా ఈజీగా నువ్వు క్షమించేసి రుణ భారాన్ని అతని మీద నుండి తీసేసి నువ్వు వదిలేయాలంట అతన్ని. ఇప్పుడు అనుకుంటే చాలా అన్యాయం కదండి అంటాం మనం. కానీ అప్పుడు ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి సిలువ దగ్గరికి వెళ్ళి దేవుడిని క్షమించినప్పుడు ఆయన ఎంత భారాన్ని నీ మీద నుండి తీసాడో ఆలోచిస్తే అప్పుడు నువ్వు తీర్చాల్సిన భారం ఎంత చిన్నదో నీకు అర్థమవుతుంది. ఇక్కడ బేసిక్ అర్థం ఏంటి, ఎందుకు అలా క్రీస్తు మాట్లాడుతున్నారంటే, నీకు నిజంగా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ దగ్గర నీకు క్షమాపణ వచ్చింది చూసారా, ఆ క్షమాపణ ఎంత ఉన్నతమైనటువంటిదో, ఆ క్షమాపణ ఎంత గొప్పదో, ఆ క్షమాపణ ఎంత లోతైనటువంటిదో, ఆ క్షమాపణ ఎంత ఉన్నతమైనటువంటి నీకు అర్థమై ఉంటే కనుక నిజంగా ఆ సిలువ దగ్గర నువ్వు తిరిగి ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఆ సిలువ దగ్గర నుండి నువ్వు వచ్చి మళ్ళీ మనుషులను ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు క్షమించడం నీకు పెద్ద ప్రాబ్లం అవ్వనే కూడదు. నువ్వు నిజంగా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను క్షమించడం నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, నేను దేవుడు నన్ను క్షమించాడు, నా పాప భారం తీసేశాడు, నన్ను తన బిడ్డగా నన్ను అంగీకరించడం చెప్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్గా నిజంగా నీకు అర్థం ఉంటే కనుక అప్పుడు నువ్వు కష్టాన్ని వెళ్ళినప్పుడు నీకు ఆ సిచ్యువేషన్ నీకు అర్థం కావాలి కదా. ఎందుకంటే నీకు ఎక్కువ రుణభారము నా దగ్గర ఉన్నప్పుడు నేను తీర్చాను కదా. మనందరం తెలుసా, అందరికంటే ఎక్కువగా ఎవరికి మనం రుణపడి ఉండాలి తెలుసా, దేవునికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గరే మనం ఎక్కువగా మనం అప్పు నా దేవునికి రకంగా చెప్పాలంటే ఎక్కువ ప్రాబ్లం మనకు దేవుని దగ్గరే వచ్చింది తెలుసా మీకు. మనకు ప్రాబ్లం నిజంగా దేవుని దగ్గర ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఆయన నిజం ఒకసారి ఆలోచించండి, దేవుడు క్షమించాల్సిన అవసరం నిజంగా దేవునికి ఉందా ఒకసారి ఆలోచించండి. మనం అంటే ఇక్కడ క్షమించాలి ఖచ్చితంగా, మనకు తప్పదు. ఎందుకు తప్పదంటే ఖచ్చితంగా నువ్వుకి క్షమాపణ అవసరం అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు రేపు ఇంకోళ్ళు ఇస్తారు నీకు. కానీ దేవుడు ఎందుకు ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు క్షమించాలి మనల్ని? క్షమించడానికి ఒక వ్యాలిడ్ పాయింట్ దేవుని దగ్గర ఏదైనా ఉందా ఒకసారి ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా క్షమించే తీరాలండి ఎందుకంటే అని నమ్మకంగా వ్యాలిడ్గా నిజమైన అసలైన ఒక్క మాట ఎవరన్నా మనుషులు చెప్పగలరా? దేవుడు నిజంగా క్షమించే తీరాలనడానికి అవసరమే లేదు. కానీ ఇంకను దేవుడు తన సొంత ఇష్టాన్ని బట్టి ఇంకను క్షమాపణ అటువంటిది క్షమించటానికి క్షమాపణ అటువంటిది అత్యంత విలువైనటువంటి కార్యమైనప్పుడు కూడా, ఎలాగైతే ఇక్కడ 10,000 తలాంతుల్లో అంత వాల్యూ ఉందో ఆ క్షమాపణకి, అలా ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమించినప్పుడు చాలా వాల్యూ ఉంది కదా. ఏంటి ఆ వాల్యూ? దేవుడు సింపుల్గా సరే క్షమించాలి వెళ్ళిపో అని దేవుడు అనొచ్చు. కానీ నిజంగా పరిశుద్ధమైన దేవుడికి అది నిజంగా అదంత ఈజీగా తీసేయగలడా దేవుడు దాన్ని? లేదు, దేవుడు కూడా చాలా వెల చెల్లించాడు తెలుసా క్షమించడానికి. ఏంటి వెల అంటే తన కుమారుని చెల్లించాడు. తన కుమారుని చెల్లించకుండా, తన కుమారుని పంపించకుండా నీకు క్షమాపణ రాలేదు యాక్చువల్గా. అంటే క్షమాపణ అంటే అర్థం ఏంటి? బేసిక్ క్షమాపణ దేవుడు క్షమించాడంటే ఫ్రీగా సర్లే వెళ్ళిపోలే అని జస్ట్ మాటతో అయిపోయినంత సులువైనటువంటి అల్పమైన కార్యం కాదు క్షమాపణ. క్షమాపణ అంత సింపుల్గా అయ్యే కార్యం కాదు. క్షమాపణ ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, క్షమించాడంటే అక్కడ ఇంకే పెద్దగా ఏం జరగలేదు, అంత ఇంపార్టెంట్ కాదని కాదు, అక్కడ వెల చెల్లించాడు క్రీస్తు. తండ్రి దగ్గరికి మనల్ని చేర్చడానికి, దేవుడు క్షమించి మరల మనల్ని చేర్చుకోవడానికి ఒక వెల చెల్లించకుండా మన క్షమాపణ రానంత విలువైన క్షమాపణ. అందుకనే క్రీస్తు వచ్చి ఆ వెలను చెల్లిస్తే అప్పుడు తండ్రి మనల్ని క్షమించాడు. సో క్షమాపణ ఖచ్చితంగా చాలా చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు అలా క్షమించాడు కాబట్టి ఇప్పుడు సిలువ దగ్గర మనం తిరిగి వెళ్ళి మన ప్రపంచాన్ని ఫేస్ చేసి మనకేం తెలుసు అంటే, ఇప్పుడు నేను క్షమించడానికి నాకు అంత ఇప్పుడు మరలా నేను ఇంకోటి క్షమించాలంటే సిలువ కార్యం జరగాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ఎంతైతే క్షమించాడో అందులో కొంత భాగం తీసుకొచ్చి దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ నా హృదయంలో కుమ్మరించాడు, అందులో కొంచెం తీసి ఆ ప్రేమను బట్టి దేవుడు చూపించినటువంటి కనికరను బట్టి నేను తోటి సహోదరుని ఎదుటి వ్యక్తిని వాడు అన్యుడైనా కావచ్చు, లేదంటే మన సంఘ విశ్వాసైనా సరే కావచ్చు, క్షమించడం అంటే యాక్చువల్గా మనకు సులువుగా జరగాల్సిన కార్యము. ఎందుకంటే నువ్వు చాలా మిగిల్చుకున్నావు. దేవుడు సింపుల్గా క్షమించడం ద్వారా నువ్వు చాలా మిగిల్చుకున్నావు. రకంగా చెప్పాలంటే ఈ భాషలో చెప్పాలంటే నువ్వు 10,000 తలాంతులు నీకు మిగిలిన యజమాని దగ్గర నీకు
అప్పుడు అన్ని 10,000 తలాంతులు నీకు మిగిలిన తర్వాత 100 తలాంతులకు నువ్వు వదులుకోవడం నువ్వు కష్టపడుతున్నావంటే అది అర్థం ఏంటంటే సెలువు దగ్గర నీకు క్షమాపణ అనేటువంటిది ఎంత వాల్యుబుల్లో నీకు అర్థం కాలేదు. అప్పుడు నేనైతే ఏమంటానంటే ఇంకొకటి ముందుకేసి నీ సెలువు దగ్గర నీకు క్షమాపణ అర్థం కాలేదంటే అసలు నిజంగా నువ్వు క్షమాపణ నువ్వు నొందేవా? అసలు సెలువు నిజంగా నీకు అర్థమైందా? సెలువు నీకు అర్థమై ఉంటే సెలువు దగ్గర నీకు క్షమాపణ ఎంత వాల్యుబుల్ నీకు అర్థమై ఉండదు కదా. సెలువు దగ్గర క్షమాపణ నీకు అర్థమైతేనే కదా ఇప్పుడు నీకు వచ్చినప్పుడు క్షమాపణ ఎంత విలువైందో నీకు అర్థమైతేనే కదా అంత విలువైందో నువ్వు ఇస్తావు. ఇక్కడ నువ్వు మళ్ళీ తిరిగి నువ్వేమైనా చెల్లించాలి. ఇక్కడ క్షమించడానికి దేవుడు క్షమించడానికి అయితే వెల చెల్లించాల్సి వచ్చింది. నువ్వు క్షమించడానికి నువ్వు ఇప్పుడు వెల చెల్లించాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎన్నిసార్లు నువ్వు క్షమించలేదంటే యేసుక్రీస్తు ఏమన్నారంటే బహుశా నీకు సిలువ దగ్గర వచ్చిన క్షమాపణ అంటే బహుశా నీకు అర్థం కాలేదేమో, అందుకని నువ్వు క్షమించడానికి ఇష్టపడలేదు. ఆ మాట ఎందుకు చెప్తున్నారు క్రీస్తు అక్కడ అంటే ఎన్నిసార్లు నువ్వు క్షమించాలి పేతురు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అంటే ఎన్నిసార్లైనా క్షమించాలి. ఆత్మస్థితి అనేటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజమైన ఆత్మస్థితి నిందరు చాలాసార్లు మధ్యన చెప్తుంది. నిజమైన ఆత్మస్థితి నువ్వు చర్చలోకి వచ్చి ఇక్కడ చేసే కార్యం కంటే నువ్వు చర్చ నుంచి బయటకు వెళ్తే నువ్వు చేసే కార్యం మీద నీ ఆత్మస్థితి నిజంగా తెలుస్తుంది. ఇది ఇక్కడ చెప్పేటువంటి కార్యం ఆత్మస్థితి అనేటువంటి ఇక్కడ తెలుస్తుంది. ఇతరులు ఎలా వ్యవహరిస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారము మా రుణకు నువ్వు క్షమించు. అది 10,000 తలాంతులు క్షమాపణ పొందినటువంటి దాసునికి, మొదటి దాసునికి 100 తలాంతులు అసలు పెద్ద కష్టం అవ్వకూడదు యాక్చువల్గా. కానీ అతను అలా ఆలోచించలేదని అది ఏం చెప్తుందంటే యజమానుడు క్షమించినటువంటి ఏదైతే క్షమాపణ పొందుకున్నాడో దాని విలువ నిజంగా తనకి తెలియలేదు. నిజంగా తెలియలేదు. క్షమాపణకి వాల్యూ తెలియలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేసిక్గా మనం కూడా అంతే. మనం కూడా దేవుడు మనల్ని క్షమించాడు, కానీ ఇంకా మనకు కూడా క్షమాపణకి వాల్యూ మనకి తెలియదు. దేవుడు క్షమించాలా, దేవుడు క్షమించాలని రూల్ ఏమైనా ఉందా? దేవుడు క్షమించకపోతే అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. క్షమాపణ అవసరమైన టైం వచ్చినప్పుడు దేవుడే కదా ఆదాను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆదాము ప్రభా నేను తప్పు చేశాను సారీ క్షమించనని చెప్పేసి ఆదాము వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళలేదు కదా. దేవుడే వెతుక్కుంటూ ఆదాము దగ్గరికి వచ్చాడు. వచ్చి చేసింది అర్థం చేసుకుంటే దానికోసం పెద్ద డిస్కషన్ కూడా చేయలేదు. డిస్కషన్ కూడా చేయకుండా కొన్ని మాటలు మామూలు మాట్లాడేసి ఆయన వస్త్రాలు ఆయన తొడిగి ఆయన ఏదో బయటికి పంపించాడు. అక్కడ ఏమైనా గిల్టీ ఫీలింగ్ కలిగించాడా? నీ వల్ల జంతువు వస్తుంది చూడన్నాడా? లేదా నీ వల్ల ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది చూడని ఏమని అన్నాడా? దేవుడు అలాగేం అనలేదు. గిల్టీ ఫీలింగ్ కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు? ఆల్రెడీ ఆదాము గిల్టీలో ఉన్నాడు, అందుకని దాక్కుంటున్నాడు. అందుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే ఆదాము తప్పు చేసినప్పుడు నిజంగా పరిశుద్ధ అంటే దేవునికి అది భయంకరమైన కార్యం అయినా సరే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇంకొన్ని ప్రేమ స్వరూపి కాబట్టి వచ్చానంటే నేను 100% పరిశుద్ధుని, నేను పాపను అసలు చూడను, కానీ నేను ప్రేమ స్వరూపిని కాబట్టి నీ ప్రాబ్లము నేను పెద్ద ప్రాబ్లంగా చూడలే, నేను నిందించును, నేను చేస్తాను క్షమిస్తాను, బయటికి నేను పంపించేస్తాను అని కవర్ చేసి అవమానాన్ని కవర్ చేసి పంపించాడు. తెలుసా? క్షమాపణలు ఏముంటుంది చెప్పండి. మనం ఏంటంటే మనం క్షమించే సందర్భం వచ్చినప్పుడు బహుశా మనం క్షమించమంటాం, కానీ దాన్ని ఏదో రకంగా మనం అవమానపరిచే క్షమించానంటాం. మనం నిజమైన క్షమాపణలో అవమానం ఉండదు. మనం ఏమంటాం కొన్నిసార్లు, సపోజ్ ఇలాంటి మెసేజ్ చెప్పాను నేను, సర్లే నేను క్షమించేస్తానులేండి, నేను అతను క్షమించేస్తాను, కానీ లైఫ్ లాంగ్ నేను అతనితో మాట్లాడను, అతనితో మంచిగా ఉండను, అతను నాకు సంబంధం, నేను చర్చికి వెళ్తాను, నా పని నేను చూసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతానండి అంటాం మనం. ఇప్పుడు అంటాను మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించన్నప్పుడు అందులో మీనింగ్ ఏంటి? నేను ఇతరులతో ఎలా ఉంటానో ప్రభు నువ్వు కూడా నాతో అలాగే ఉండి అంటున్నావు. అప్పుడు నువ్వేమంటున్నావు? నీ సహోదరు దగ్గరికి ఏమంటున్నావు? నేను అతను ఇలా అన్నారండి, అతను నేను గురించి అలా, అందుకని అతనితో పెద్దగా మాట్లాడండి, ఏదో ప్రెజలాడు చెప్తాను ఇంటికి వెళ్ళిపోతానండి అని అంటున్నావు. అంటే పెద్దగా అతను నేను పెట్టుకోను, ఊరిని పైపని అలా మాడతాను ఇంటికి వెళ్ళిపోతాను, పెద్ద అతను నేను సంబంధం పెట్టుకుని అంటున్నావు. అప్పుడు అది ఎలా ఉంటుందంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్పాలి, ప్రభు నన్ను క్షమించు, కానీ నాతో పెద్దగా నువ్వు సంబంధం ఏమి పెట్టుకోవద్దు, నాతో పెద్దగా నువ్వేం మాట్లాడద్దు. ఆ ధైర్యం ఉంది ఎవరికన్నా? నేను పెద్దగా పట్టించుకోనండి వాళ్ళని, సార్ క్షమించమన్నారు మీరు చెప్పారు కాబట్టి క్షమించేస్తాను, బైబిల్ దేవుడు చెప్పారు క్షమించేస్తాను, కానీ పెద్దగా అతను పట్టించుకోనండి. అదే దేవుని దగ్గరికి వెళ్ళి అదే చెప్పండి, ప్రభు నువ్వు కూడా నన్ను క్షమించు, కానీ నేను పెద్దగా పట్టించుకోవద్దు, నేను మాట్లాడతాను కానీ నువ్వు వినొద్దు, నేను ప్రార్థన చేస్తాను కానీ నా ప్రార్థన నువ్వు ఆలకించవద్దు, అసలు నన్ను పట్టించుకోవద్దు. ఆ మాట నిజంగానే చూడండి, ఎవరన్నా దేవుని దగ్గర అనగలం మనం ఆ మాట? కానీ మన మనుషులతో మాత్రం అలాగనే ఉంటాం. పైగా మనం అనుకుంటాం అది క్షమాపణ అనుకుంటాం. మనం నేను మాట్లాడను కానీ అతను నిజంగా క్షమించానండి మనం అంటాం, కానీ నిజంగా నువ్వు క్షమించావా? క్షమాపణ లేదు ఇన్వాల్వ్ అవుతుంది. క్షమాపణ లేదు ఇన్వాల్వ్ అవుతుంటే అది ఇన్వాల్వ్ అవ్వదు. యాక్చువల్లీ మీకు విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైతే నువ్వు నిజంగా క్షమించలేదో నీకు తెలుసా ప్రాబ్లం ఎవరికో తెలుసా? ప్రాబ్లం నీకెక్కువ తెలుసా?
ఒక వాక్యం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. ఇక్కడ చూడండి, అక్కడ యేసుక్రీస్తు అక్కడ కొండ ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్నారు. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదన్నా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. చూడ, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును, అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. కడపట్టి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సరే, అక్కడ చూడండి, సహోదరు నీకు అది విరోధంగా ఉంటే నువ్వు తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్ యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకోండి. నువ్వు అర్పణ అర్పించడానికి వచ్చావు, అది ప్రార్థన అనుకోండి, వేరే స్తుతి మన పాటలు పాడడం ఆరాధించడం కావచ్చు అనుకోండి. ఒకసారి నువ్వు చర్చికి వచ్చావు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, అర్పించే మొమెంట్లో నీకు తెలిసింది, చాలా తర చూసుకుందాలే అన్నారా క్రీస్తు. దాని సీరియస్ అర్థం అంటే ఇది నువ్వు వెంటనే చేయాల్సిన కార్యం అని అర్థం. ఇక్కడ అక్కడ వదిలేళ్తున్నావా, చేసుకుని వెళ్తున్నా, అది ఇష్యూ అది కాదు. అదంటే అది ఇన్స్టెంట్గా ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. అంటే అది సరి చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఆలోచన చెప్తున్నా ఇక్కడ. అంటే యేసుక్రీస్తు దానికి ముఖ్యత్వం, దానికి సీరియస్నెస్ని అది ఎంత త్వరగా నువ్వు చేయాలని చెప్తున్నారంటే, ఒకవేళ నీకు ఆ మూమెంట్కి వచ్చినప్పుడే నీకు గుర్తొచ్చినా సరే వెంటనే అతని ముందు సమాధాన పడిపో. సమాధాన పడ నువ్వు వచ్చే కార్యం చేయడం వల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. నువ్వు ముందు దీన్ని వదిలేసి వెళ్ళి సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి దీన్ని చేయి, దీని వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది. అంటే ఇది ఎంత త్వరగా చేయవలసిన కార్యమో అని చెప్తున్నా. అంటే ఎంత త్వరగా నువ్వు సెటిల్ చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. ఈ ప్రాబ్లం అనేదాన్ని నువ్వు సెటిల్ చేసుకొని సరి చేసుకొని రిలేషన్ నువ్వు సరి చేసుకొని ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకని నువ్వు లేట్ చేసుకోవాలి ఏమవుతుందో తెలుసా, ఒక మూమెంట్ సిచ్యువేషన్ ఎవరు వస్తుందంట. మనం ఏమనుకుంటామంటే ఇంకోళ్ళు క్షమించకుండా వదిలేస్తే మన మీద శిక్షిస్తారని మనం అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, నువ్వు క్షమించకపోతే గ్రాడ్యువల్గా జరిగిందని తెలుసా, అతను జైల్లో ఉంటాడని కాదు, నువ్వు జైల్లో ఉంటావు. ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అంటే జైలు అంటే అర్థం ఏంటి, నువ్వు క్షమించకుండా ఉండేటువంటి ఆ స్థితి ఏదవుతుందో, అన్ఫర్గివ్నెస్ అంటాను చూస్తారా, అంటే క్షమించకుండా ఉండేటువంటి స్థితి ఏదవుతుందో అది అతను కాదు ప్రాబ్లం క్రియేట్ చేసేది, అది నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మనం ఏమనుకో, ఈ ఉపమానం బట్టి ఎంత డేస్కి చెప్పినటువంటి 10,000 తలాంతులు 100 తలాంతులు ఉపమానం బట్టి చూస్తే నువ్వు అతన్ని జైలు చేసాను అనుకుంటున్నావు. కానీ నీకు తెలుసా, నువ్వు త్వరలో నువ్వే యాక్చువల్గా జైల్లోకి వెళ్తావు. త్వరలో మనం జైల్లోకి వెళ్తాం, వాళ్ళకది జైల్లోకి వెళ్ళలేదు, త్వరలో మనం వెళ్తాం జైల్లోకి. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ప్రాబ్లం అతనికి కాదు, యాక్చువల్గా ప్రాబ్లం గ్రాడ్యువల్గా ప్రాబ్లం నీ మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు క్షమించినప్పుడు ఎదుటోడికి ఫ్రీ అయ్యేది, నువ్వు ఫ్రీ అవుతున్నావు. యాక్చువల్గా తెలుసా, మనం క్షమించినప్పుడు వాడి భారాన్ని నువ్వు తీసేస్తున్నావు కాదు, నీ మీద ఉన్న భారాన్ని నువ్వు తీసేసుకుంటున్నావు. నువ్వు క్షమించేసినప్పుడు నువ్వు ఫ్రీడమ్ ఇచ్చేది ఎవరికి, నువ్వు అతనికి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, నీకు నువ్వు ఫ్రీడమ్ సంపాదించుకుంటున్నావు. ఎదుటో నువ్వు క్షమించకపోతే నీ ఫ్రీడమ్ నువ్వే కట్ చేసుకుంటున్నావు, నీకున్న స్వాతంత్రం నువ్వే కట్ చేసుకుంటున్నావు, నీకున్న సమాధానం నువ్వు కట్ చేసుకుంటున్నావు, నీకు రావాల్సిన ఆశీర్వాదం నువ్వే కట్ చేసుకుంటున్నావు. జస్ట్ క్షమాపణ ఒక దాంట్లో సంగతి చెప్తున్నాను నేను. అందుకంటే క్రీస్తు అన్నారు, మా రుణస్తులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములో నువ్వు క్షమించు. ప్రభువా, నేను ఇతరులది ఎలా ఉంటానో నువ్వు నాతో కూడా ఎగ్జాక్ట్ అలా ఉండు ప్రార్థనకు వచ్చినప్పుడు. అంటే నీ ప్రార్థన బేసిక్ నువ్వు ఎంత బాగా నీకు ప్రార్థన చేయగలిగేటువంటి టాలెంట్ ఉండి, ప్రార్థన చేయగల వాక్శక్తి ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నది అక్కడ, అది దేవుని ఇంప్రెస్ చేసేది కాదు. దేవుడు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే, ప్రభు నేను తెలుసు కదా నేను ఇతరులతో ఎలా ఉంటున్నానో, దాన్ని బట్టి నువ్వు నాతో ఒక డీల్ చెయ్యి. ఇప్పుడు నువ్వు ఆ మాట నువ్వు చెప్పగలగాలంటే నువ్వు బయట నువ్వు తోటి విశ్వాసాలతో ఇతరులతో మనుషులతో నువ్వు ఎంత జాగ్రత్త ఉండాలో ఆలోచించండి. మనం అనుకుంటే దీనికి ప్రార్థనకు సంబంధమే లేదనుకుంటున్నాం. నువ్వు క్షమించకపోతే, అందుకే అన్నా చూడు, క్షమించకపోతే ప్రాబ్లం నిజంగా నీకే తెలుసా. క్షమించకపోతే, ఎందుకంటే సిలువ దగ్గర దేవుడిని క్షమించాడు, నువ్వు వెనక్కొచ్చావు, నువ్వు ఊర్లోకి వెళ్ళావు, కలవరి సిలువ దగ్గర నుంచి కలవరి కొండ నుంచి ఊర్లోకి వచ్చావు, నువ్వు ఎవరేదో అన్నారు, నువ్వు క్షమించట్లేదు. అప్పుడు నువ్వు నిజంగా సిలువ దగ్గర నుంచి వచ్చావు అన్న గ్యారంటీ లేదు. అక్కడి నుంచి వస్తే నీకు సిలువ అంటే అర్థం అవ్వాలి కదా, సిలువ అంటే అర్థం అయితే నీకు క్షమాపణ అంటే అర్థం అవ్వాలి. అప్పుడు నువ్వు 10,000 తలాంతులు నీకు రుణభారాన్ని దేవుడు తీసేసిన తర్వాత నువ్వు 100 తలాంతులు నీకు ఇవ్వడానికి వదులుకోవడానికి నీకు ఇబ్బంది అయిపోతుంది. దేవుడు క్షమించకుండా వదిలేసాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం? మనకు క్షమించాల్సినల్లా దేవుడే,
ఆయన క్షమించకపోతే మనం బతికేస్తానది లేదు. క్షమించకపోతే నిత్య నరకాగ్ని తప్ప మనకి వేరే ఛాన్సే లేదు. పోనీ మనం అడిగాం కాబట్టి క్రీస్తుని పంపించి మనకు క్షమించాడా? లేదే. ఆదాము అడిగాడా? సారీ చెప్పాడా దేవునికి? సారీ చెప్పిన తర్వాత దేవుడు ఏమైనా జంతువుని చంపి చర్మపు చొక్కాలు చేయించాడా? లేదే. తప్పోయిన కుమారుడు సారీ చెప్పిన తర్వాత తండ్రి ఇచ్చి కుమారుడు ఉంగరం తొడిగాడా? లేదే. అవన్నీ ఉపమానాలన్నీ మనకేం చెప్తున్నానంటే, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ ఉందనండి, నేను రక్షణ పొందాను చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే, నిజంగా నువ్వు సారీ చెప్పేవారు కూడా దేవుడు ఆగలేదు. అంతకన్నా ముందే నీకు క్షమాపణ రెడీగా ఉంచేసాడు. ఆయన ముందుగానే రెడీ అయిపోయాడు. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు తప్పు చేసిన తర్వాత, లేదా నువ్వు రక్షణ అవసరం నువ్వు గ్రహించిన తర్వాత అప్పుడు క్షమాపణకు ఆయన ఆ క్రియను స్టార్ట్ చేశాడని కాదు, కార్యాన్ని స్టార్ట్ చేశాడని కాదు. నీకు ఎప్పటికైనా అవసరం అవుతుందని తెలిసి దాన్ని వాల్యూ గుర్తించినటువంటి వాడికైనా సరే, దాన్ని వాల్యూ గుర్తించినటువంటి వాడికైనా సరే శిలువ కార్యము ద్వారా క్షమాపణ రెడీగా మన దేవుడు ఉంచాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు రక్షణ పొందావు, సిన్స్ నువ్వు అర్థం చేసుకున్నావు, నీకు వాల్యూ అర్థం, క్షమాపణ ఉందేవు. బయట వాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు, వాళ్ళు ఇంకా శిలువ దగ్గర రాలేదు, శిలువని చూడలేదు. ఇప్పుడు అవసరం దేవుడు వారి కొరకు వారి క్షమాపణ దేవుడు రెడీ చేయలేదా? ఖచ్చితంగా చేశాడు. వాళ్ళకి ఇంకా వాల్యూ తెలియలేదు, కానీ క్షమాపణ వాళ్ళ కోసం రెడీగా ఉంది. వాళ్ళకి వాల్యూ తెలియకపోయినా సరే ఇంకా రెడీగా ఉంది. అది మనమే అర్థం చేసుకోవాలి. ఎదుటోడికి అర్థమైంది లేదా అన్నది ఇష్యూ కాదు ఇక్కడ. నువ్వు ఎదుటోడికి ఏదో ఫేవర్ చేస్తున్నావు అని కాదు. నువ్వు క్షమాపణ ఇచ్చావంటే ఎదుటోడి మీద జాలి చూపించేస్తావు అన్నట్టుగా చూడకండి. ఆ క్రియను నువ్వు నిజంగా క్షమించుంటే 100% చాలా మంచిది, నువ్వు దూయంపడతావు, ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ ఎదుటోడికి అది వాల్యూ అర్థమైందా? నువ్వు నిజంగా సిలువను అర్థం చేసుకుని సిలువను బట్టి నువ్వు చాలా సింపుల్గా క్షమించావు అనుకుందాం. అవతలకి అది క్షమాపణ ఉందిన వాడికి అర్థం కాలేదు, అయినా సరే నీకే ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే నువ్వు క్షమించావు కాబట్టి ఇప్పుడు నువ్వు జైల్లో ఉండవు, నువ్వు బందీగా, నీ తల మీద ఏ భారం లేదు, నీ ఆత్మలో ఎటువంటి రుణభారం లాంటిది ఏది నీకు లేదు. ఇప్పుడు నువ్వు ఫ్రీ అయిపోయావు. మనం క్షమించకుండా ఏమనుకుంటాం, క్షమించలేదు కాబట్టి అవతల లేదా ఇబ్బంది పెట్టాం అని మనం సాటిస్ఫై, మన ఈ శరీరానుసారైన మనసు సాటిస్ఫై అవుతుంది. కానీ నువ్వు శరీరానుసారైన మనసునికి సాటిస్ఫై అవుతుంది, కానీ నీకు తెలుసా నీ ఆత్మ ఇంక నువ్వు జైల్లోనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు క్షమిస్తే వాడు కాదు బయటకు వచ్చేది, క్షమిస్తూ నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. తెలుసా? అది గుర్తుపెట్టుకోండి. నువ్వు క్షమించినప్పుడు ఎక్కువ బెనిఫిట్ జరిగేది పొందుకున్న వాడికి కాదు, బయటకు వచ్చినట్టు నీకు క్షమించినటువంటి నీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. అంతే కదా ఆ ఉపమానంలో క్రీస్తు చెప్పారు. ఆ మరలా యజమానుడు ఏం చేశాడు, 100 తలాంతులు క్షమించాలని చెప్పేసి మరలా మొదటి దాసుని పిలిపించి మరలా అప్పు క్షమించేసినటువంటి ఆ యజమానుడు మరలా అన్నాడు, ఈయన 10,000 తలాంతులు అప్పు తీర్చే వరకు జైల్లో పెట్టండి, శిక్షించండి, బాధలు పెట్టండి అన్నాడు. బయట ఉంటేనే 10,000 తలాంతులు తీర్చలేనటువంటి వాడు ఇప్పుడు జైల్లో ఉండి ఎలా తీరుస్తాడు? ఖచ్చితంగా తీర్చాడు. అంటే జీవితాంతం క్షమాపణే లేదు అని అర్థం, ఉందని అర్థం. అప్పుడు అలాగే క్షమాపణ విషయానికి వచ్చేసరికి మనం కూడా క్షమించకపోతే బేసిక్ అర్థం ఏంటంటే నీకు కూడా క్షమాపణ యాక్చువల్గా లేదు. ఆ స్థితి ఎలాంటిదంటే నువ్వు కూడా జైల్లో ఉన్నట్టు. నేను క్షమించకపోతే ఎక్కువ నష్టపోయేది, క్షమాపణ కావాల్సినటువంటి వాడు ఎక్కువ నష్టపోయేది, క్షమించవలసినటువంటి వాడు ఎక్కువ నష్టపోతాడు. అది అర్థమైతే సంఘాలకి, విశ్వాసాలకి అది అర్థమైతే తరచుగా సంఘాల్లో క్షమాపణ చాలా సులువుగా జరిగేటువంటి కార్యం, అది చాలా హ్యాపీగా జరిగేటువంటి కార్యము. కానీ మనకి చాలా పెద్ద ప్రాబ్లం అది. అసలు మనం ఎవరికి రుణమే లేము. ఫస్ట్ టైం ఈ వ్యక్తి నాకు రుణపడి ఉన్నాడు కాబట్టి నేను రుణం అంత ఈజీగా ఎలా తీరుస్తాను, ఎలా వదిలేసుకుంటాను మనం అనుకుంటున్నాం. కానీ వెనక్కి వెళ్ళి చూడండి, రక్షణ పొందినప్పుడు నీకు రుణభారం చాలా ఉంటుంది, దేవుడు తీర్చాడు కదా. కానీ ఇప్పుడు మనమేమో చిన్న చిన్న భారాలు మనం భరించడానికి, చిన్న చిన్న భారాలు తీర్చడానికి మనం చాలా ప్రాబ్లంగా ఫీల్ అయిపోతున్నాం. ఒక్కోసారి అంటాం, నేను చెప్తాను, ఒకసారి అంటాం నేను క్షమిస్తాను అంటాం, కానీ ఆ తర్వాత నువ్వు ఎవరిస్తున్నా తీరు చెప్తావు, నువ్వు నిజంగా క్షమించావో లేదు. క్షమాపణ జస్ట్ క్షమిస్తాను నోటితో ఒక మాట అంటే క్షమాపణ అయిపోయింది కాదు, అది క్షమిస్తానంటే అయిపోయింది అనుకోండి, అది అక్కడితో అవ్వలేదు. ఆ తర్వాత నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు వ్యక్తితోని. నేను దేవుడు కూడా క్షమించాను అని సెలవు దగ్గర అన్నాడు. సరే వచ్చావు కదా, సార్ అడిగావు, సరే క్షమించానులే పో అన్నాడు. జీవితంలో నా దగ్గర రావద్దు అన్నాడు దేవుడు. అది క్షమాపణ లేదు. నువ్వు నా దగ్గర రావద్దు, నేను దగ్గర రాను అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను నీ ప్రార్థన ఆలకించను దేవుడు అన్నాడు. అది నిజం క్షమించినట్టు దేవుడు? ఖచ్చితంగా దేవుడు క్షమించినట్టు కాదు. అది క్షమాపణలో జస్ట్ సర్లే క్షమించాలే వెళ్ళిపోలే అన్న ఒక్క మాటతో సరిపెట్టేసేది కాదు, అయిపోయింది కూడా కాదు. క్షమాపణ బేసిక్గా అర్థం ఏంటో, ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం మనం పక్కన పెట్టాం, మరలా మామూలుగానే అదేమో జలదండకి వెళ్ళిపోతున్నాం. అది నిజమైన క్షమాపణ అంటే. అప్పుడు ఏమంటే క్షమిస్తానంటే జస్ట్ నేను క్షమిస్తానండి అని నోటితో చెప్పేశాను, లేదా చేతిలో సాక్ష్యం చెప్పేశాను అని అంటే అక్కడితో అయిపోయింది కాదు. ఆ తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాన్ని బట్టే నువ్వు నిజంగా క్షమించడం అర్థమవుతుంది. అప్పుడు దానిని బట్టే దేవుడు మరలా నీ దగ్గరకు వచ్చి మరలా నీ పాత అకౌంట్ మొత్తం దేవుడు
తీస్తున్నాడు. అప్పుడు ఇతరులతో ఎలా వివరించిన దాన్ని బట్టి మరలా దేవుడు మరలా తిరిగి నీ అప్పు గురించి మరలా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. పిలిపించి అంటున్నాడు, 10,000 తలాంతులు అప్పు ఉన్నప్పుడు నేను క్షమించాను కదా. మరలా వదిలేసినటువంటి 10,000 తలాంతుల గురించి యజమానుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆలోచన క్షమాపణ అనేటువంటిది తరచుగా జరిగేటువంటి కార్యం. అందుకనే పేతురుతో క్రీస్తున్నారు 7 సార్లు కాదు, తరచుగా ఎన్నిసార్లు చేస్తూ ఉండాలి. అదిన ప్రభా ఎదుటోడికి అంత అవకాశం మనం ఇవ్వాలా యాక్చువల్గా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. అదిన ప్రభా అలా ఇస్తాం ప్రభా వాళ్ళకి, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు నువ్వంటే దేవుడు అంటాడు, అసలు ముందు నువ్వు తెలుసుకున్నావా? నీ స్థితి ఏంటో నీకు నిజంగా అర్థమైందా? నువ్వు చాలామందిని క్షమాపణ అడగలేదు, కానీ తెలుసా నీకు చాలాసార్లు క్షమాపణ అవసరం పడింది. నువ్వు అడగలేదు కాబట్టి నాకు అవసరం లేదు అనుకుంటున్నావు, కానీ అంటే నువ్వు కనీసం గుర్తించలేదు అంటాను. నువ్వు చాలామందికి సారీ చెప్పాల్సిన సందర్భాలు చాలా వచ్చినాయి, కానీ చాలామంది మనం గుర్తించలేదు కాబట్టి నువ్వు సారీ కూడా చెప్పలేదు, కాబట్టి నేను బాగానే వ్యవహరించాను అందరితో అనుకుంటున్నావు. కానీ ఎన్నిసార్లు ఎంతమందిని అవమానపరిచుంటావు నీకు తెలియదు, ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర మాట్లాడుంటావో తెలియదు, ఎన్నిసార్లు నువ్వు తప్పుగా వ్యవహరించుంటావు నీ బోస్ తెలియదు. అందుకు నేను అనుకుంటాను నేను అందరితో మంచుకున్నాను, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు, క్షమాపణ అనేది పేతురు లాంటి ఎన్నిసార్లు అవసరంగా నాకు అవసరం లేదని అనుకుంటున్నావు. ఇక్కడ సంఘంగా నేను చెప్తున్నాను, అందరికీ తరచుగా అవసరం పడేట కార్యము, అందరికీ అవసరం పడుతుంది కాబట్టి క్రీస్తు దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు, మనకి ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే అది ఎప్పటికీ ఆ రుణం అంటే ఎప్పుడు ఎవరో తీర్చలేరు, అందుకని క్రీస్తు దాన్ని ఫ్రీగా ఇచ్చేసారు. ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక వెళ్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32 వచనం చదువుతాను. ఎఫెసీ 4:32. సరే, ఒక్కని ఎడల ఒకడు మొదట గమనించండి, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు సరే దేవుడు మిమ్మల్ని క్షమించున్న ప్రకారము సరే మీరును ఒకరినొకరు క్షమాపణ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో వెంటనే క్రీస్తు గురించి ముందు మాట్లాడేస్తుంది బైబిల్, దేవుడి గురించి మాట్లాడుతుంది. నువ్వు క్షమించెత్తనని చెప్తున్నప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించుకో, దేవుడిని ఎలా క్షమించడు నువ్వు ఆలోచించుకో. దేవుడిని ఎలా క్షమించాడో అలాగే క్షమించు. అలా క్షమించేటప్పుడు నీ మనసు యాటిట్యూడ్ ఏమవ్వాలంటే, సరే క్షమించాను లేపో ఇంకోసారి చేయొద్దు అని. అహంకారమో గర్వమో కాదు, అక్కడ గొప్పతనమో కాదు. క్రీస్తు అంటున్నారు, బైబిల్ చెప్తున్న మాట, ఒక్కనిడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించున్న ప్రకారము. దేవుడిని ఎలా క్షమించడం అనుకుంటున్నావు? దేవుడిని ఎలా క్షమించుంటాడు? దేవుడు అన్న బొట్టిగా మనల్ని క్షమించాడా? పైపైన క్షమించాడా? లేదా దారులను క్షమించాడు? ఇప్పుడు కూడా చెప్పండి, దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు? నేను సిలువ దగ్గర ఒకసారి రక్షణ పొందే టైంలో ప్రభువా నేను పాపిని నన్ను క్షమించన్నావు, ఇంకా తర్వాత దేవుడికి ఎప్పుడు నువ్వు సారీ చెప్పలేదా? చెప్పండి, సారీ ఎప్పుడు చెప్పలేదా? చెప్పేంత అవసరం రాలేదని అంటారా? అవసరం రాలేదా లేదా అవసరం గుర్తించలేదా? కృప అన్నమాట ఎందుకుంటో తెలుసు బైబిల్లో. కృప అన్నమాట అర్థం ఏంటంటే, మనం పాటలు కూడా చాలా పాడతాం, నీ కృప లేనిదే నేను లేను, ఈ టైప్ చాలా పాటలు పాడతాం. బేసిక్ మీనింగ్ ఏంటంటే, నువ్వు ప్రతిసారి నువ్వు దయ తల్లిసి నన్ను కరుణిస్తే తప్ప నాలో అర్హత అంటే బేసిక్ ఏమీ లేదు. కృప అంటే మీనింగ్ అది. అంటే నువ్వు ఇప్పుడు నేను వస్తున్నాను నీ దగ్గరికి, నాకు అర్హత నేను రావట్లేదు, కృపను బట్టే. ఎందుకన్నమాట, అది ఒక స్పిరిచువల్గా ఫ్యాన్సీ వర్డ్ కాదు, అది ఏదో సరదాగా మనం కృప ఏదో పాడుకోవడానికి మాట్లాడుకోవడానికి కాదు. అది నిజంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిన్న ఎంత బాగా జీవించినా సరే, ఈ రోజు నువ్వు దేవుని దగ్గర పొందుకోవడానికి నీకు కృప లేకపోతే నీకు గతే లేదు. ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు అంటున్నాను? ఎందుకంటే నువ్వు ఎంత పర్ఫెక్ట్ అని అనుకున్నా సరే, ఇంక నువ్వు దేవుడు నీ మీద దయ చూపించకపోతే నువ్వు అర్హుడివే యాక్చువల్గా కాదు. అందుని ఇక్కడ దయ కలిగి దయాహృదయులై ఒక్కనిడలో ఒక్కడు దయ కలిగి. ఎందుకన్న మాట, కరుణించాలన్న మాట ఎందుకుంది? కరుణించకుండా దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నా సరే, నువ్వు బెస్ట్ స్టూడెంట్ కాబట్టి బెస్ట్ విశ్వాసం కాబట్టి అని చెప్పేసి దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాను కాదు. అందుకే చెప్పని చూసారా, మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్తాం దేవుని దగ్గరికి. ఎందుకు వెళ్తాం? ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం మీద అనగా అన్నది ఒకటి. రెండోది, అక్కడ ఏంటంటే మనము అక్కడ బైబిల్లో హెబ్రీ పత్రికలో యాక్చువల్ ఉంటుంది ఏంటంటే, అక్కడ మనం హృదయమును కల్మషము తోచకుండా అన్న మాట ఉంది. ఎందుకు ఆ మాట? నువ్వు నిజంగా నువ్వు ఆలోచన చేసుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళమంటే వస్తే నీకు తెలిసిపోద్ది. నువ్వు నిజంగా నువ్వు ఆత్మీయంగా నువ్వు నిజంగా దేవుని దగ్గర సిన్సియర్గా ఆలోచిస్తే, నువ్వు బలిపెట్టిన దగ్గరకు వచ్చాక నీకు చాలా ప్రాబ్లమ్స్ కనబడతాయి. అప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి? నువ్వు బలిపెట్టిన అక్కడ అర్పణ వదిలేసి వెళ్ళి సరి చేసుకుని అప్పుడు నువ్వు రావాలి. అందుకు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర కృపాసనం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? ప్రోక్షంబడినటువంటి హృదయములు గలవారమై. ఏ ప్రోక్షణ అంటే నీకు తెలుసు యాక్చువల్గా నువ్వు ఈరోజు లేచిన దగ్గర నుండి ఈరోజు నువ్వు ప్రార్థన చేసే మూమెంట్ వరకు నువ్వు ఉండాల్సిన స్థాయిలో నువ్వు లేవని వచ్చి నీకు తెలుస్తుంది.
నువ్వు కరెక్ట్గా ఆలోచించుకుంటే, నువ్వు కరెక్ట్గా ఆలోచించి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తున్నావు? ప్రభువా నా రక్తంతో నన్ను కప్పు అంటున్నావు. నువ్వు అప్పుడు రక్త ప్రోక్షణ జరుగుతుంది. అంటే రక్తంతో ఏంటంటే కప్పుతున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు కృప వస్తుంది. రక్తం నన్ను కప్పిందని అర్థం ఏంటి? ఎలాగైతే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు రక్తానికి గుమ్మం ఉన్నప్పుడు సంహారతో దాటేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి దాటేశాడని కాదు, అక్కడ రక్తాన్ని చూసి దాటేశాడు. కానీ ఆ గుమ్మంలో మోసే ఉన్నాడు కాబట్టి దాటేస్తానులే, మోసే కాకపోతే ఇంకెవరులే అనుకోలేదు. అక్కడ లోపడింది మోసేనా లేదా ఇంకెవరన్నది కాదు ఇష్యూ. అక్కడ రక్తం ఉందా లేదా? రక్తాన్ని చూసి సంహారతో వెళ్ళిపోయాడు, మనుషులను చూసి కాదు. ఇప్పుడు నువ్వు క్రీస్తు దగ్గర కృపాసనం దగ్గరకు వస్తున్నప్పుడు నిన్ను చూసి కాదు అక్కడ యాక్సెస్ నీకు దొరికేది. నిన్ను చూసి దొరకదు నీకు యాక్సెస్. ప్రోక్షమ హృదయములు గలవారమై అంటే నీకు నిజంగా నువ్వు సిన్సియర్గా ఉంటే నీకే తెలిసిపోద్ది నాకు దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నాకు యాక్చువల్గా లేదు అని. కాకపోతే అప్పుడు వెనక్కి వెళ్ళిపోద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది, ఆ రక్తము నిన్ను కప్పుతుంది. నీలో ఉన్నటువంటి తప్పు నీ హృదయమే ఖండిస్తూ, నీ మనస్సాక్షి నిన్ను వేలెత్తి చూపిస్తూ ఖండిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తాను? నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా, నీకు గిల్టీ ఫీలింగ్ రాకుండా, ఆ దోషారోపణ నేరారోపణతో నువ్వు అల్పమ్మగా పనికిరాని వాడుగా నువ్వు ఫీల్ అవ్వకుండా రక్తం నిన్ను కప్పి నీకు ధైర్యం ఇచ్చి నేను లోపలికి రమ్మంటుంది. అక్కడ క్రీస్తు ఎందుకున్నాడో, రక్తం ఎందుకుంది అంటే వచ్చిన ప్రతి వారిని రక్తం కవర్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని దగ్గర నువ్వు ఓపెన్గా ఉంటే కనుక నీకే తెలుసు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నీకు యాక్చువల్గా లేదు. అది ఎప్పుడో నేను నార్మల్గా చెప్తున్న ఫీలింగ్ కోసం కాదు, నిజంగానే నువ్వు పర్ఫెక్ట్ కాదు కాబట్టి, నిజంగా నీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే నీకు ఆ రక్తం నీకు అవసరం పడింది. లేదనుకుంటే అలాంటిది లేకుండా చూసుకొని జాగ్రత్త నా దగ్గర రెండని క్రీస్తు చెప్పేవాడు, బైబిల్ చెప్పేది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రోక్షమ హృదయంలో గలవారమై అంటే నీ హృదయంలో నీ మనస్సాక్షి కల్మషము తోచకుండా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీకు తెలుసు చాలా విషయాలు ఎవరో చెప్పాల్సి నీకు తెలుస్తుంది యాక్చువల్గా. కానీ ప్రాబ్లం చాలాసార్లు మన మనస్సాక్షిని మనమే ఏంటంటే దాని వాయిస్ని నొక్కేస్తాం మనం. అలా నొక్కేసినప్పుడు నీకు తెలియదు ఖచ్చితంగా, అప్పుడు నీకు తెలియకుండా పోద్ది అప్పుడు. కానీ నిజంగా నీ మనస్సాక్షి యాక్టివ్గా ఉంటే నీకు తెలిసిపోద్ది నేను నిజంగా దేవుడి దగ్గర అర్హత నీకు ఉందా లేదో. ఆడికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సమ్ముఖంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ వెలుగులో నువ్వు పరిశుద్ధను చూస్తున్నప్పుడు నీలో ఉన్న ప్రాబ్లం నీకు తెలుస్తుంది. అప్పుడు యాక్చువల్గా అయితే మనిషిగా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ వెంటనే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఉంటాడు. ఆ రక్తం ఉంటుంది, ఆ రక్తం నేను కప్పుతుంది. ఆ రక్తం ఎంత నిన్ను పవిత్రపరుస్తుంది అంటే నువ్వు హృదయాన్ని కల్మషమే తోచకుండా, కల్మషం లేకుండా లేదు, కల్మషం తోచకుండా నువ్వు రా. ఎందుకంటే నువ్వు అంత బెటర్గా ఉన్నావు కాదు, రక్తం ఉంది కాబట్టి కల్మషం తోచకుండా నువ్వు రా అని బైబిల్లో ఉంది, రక్తం మందికి ఉంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఖచ్చితంగా అందరికీ అది అవసరం చెప్తున్నాను. అప్పుడు అలాంటప్పుడు ఎప్పుడో కలువరి సిలువ దగ్గర నాకు రక్షణ పొందినప్పుడు క్షమాపణ అండి, చచ్చిపోతే నాకు క్షమాపణ అవసరం లేదు ఎందుకంటే అన్ని విషయాలను పర్ఫెక్ట్గా ఉన్నానండి అని ఏ విశ్వాసి అనలేడు తెలుసా? అనలేడు. అందుకే ప్రభువుల్లో కూడా మనకు ఉంది. అందుకే నేను చూడండి ప్రభువుల్లో ఎవరికి అర్హత లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి నేను అన్నాను. ఎందుకన్నా తెలుసా? నువ్వు ఈరోజు వెనక్కి వెళ్ళిపోతే, ఈరోజు తీసుకోపోతే నీకు వచ్చే నెలకి అర్హత నీకు ఎలా వస్తుంది? ఈరోజు నీకు రాని అర్హత వచ్చే నెల ఎలా వచ్చేస్తుంది? నీకు ఈరోజు లేని అర్హత నీకు వచ్చే నెల మాత్రం ఎలా వస్తుంది? నువ్వేం చేస్తే వచ్చేస్తుంది అర్హత? ఈ గ్యాప్లో ఈ 4 రోజులు నువ్వు ఇంకేదైనా చేసేస్తావా గొప్పగా అర్హత వచ్చేయడానికి? అర్హత నువ్వు చేస్తే వస్తుందా, క్రీస్తు చేస్తే వస్తుందా? క్రీస్తు చేస్తే వస్తుంది కాబట్టే సరి చేసుకొని తీసుకో అంటాం. పౌలు ఎగ్జాక్ట్ అదే చెప్పాడు, పరీక్షించి తీసుకున్నాను, పరీక్షించి తేడా ఉంటే వెళ్ళిపోయి వెనక్కి అనలేదు. కానీ చాలా సంఘాలు చెప్తాయి పరీక్షించుకో లేకపోతే వెనక్కి వెళ్ళిపో, తీసుకోవడం మానే అని చెప్తారు. కానీ పౌలు అక్కడ పరీక్షించుకొని తీసుకో అన్నాడు, కానీ పరీక్షించుకొని వెనక్కి వెళ్ళిపో అనలేదు. అయితే నేను చెప్పిన చాలామంది అనుకుంటే ప్రభువుల వాల్యూ నీకు తెలియట్లేదు, అందుకే ఇలా చేస్తున్నారు అనుకుంటారు. వెనక్కి పంపేసి దాంట్లో గొప్పతనం ఉంది, పరిశుద్ధం మీరు అనుకుంటున్నారు. అందులో వాక్యానుసారము అంటే ఏమీ లేదు అందులో. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే నీకు ఈ నెలలో క్షమాపణ రాకపోతే వచ్చే నెల 2వ ఆదివారం నీకు క్షమాపణ ఎలా వచ్చేస్తుంది? ఇలా నువ్వు గొప్పగా నువ్వేం చేసేస్తావు? క్షమాపణ నువ్వు క్షమించబడి లేదంటే అర్హత వచ్చినాక ఏం చేసేస్తావు నువ్వు? అసలు నువ్వు నిజంగా అర్హత కోసం నువ్వేమైనా చేయగలవా? 4 రోజులు కాదు, సంవత్సరం తీసుకో, ఏమైనా చేయగలవా మనం? అప్పుడు మనం ఏం చేయలేనప్పుడు ఈరోజు వెనక్కి వెళ్ళిపోతే వచ్చే నెలలో కూడా వెనకనే ఉండాలి కదా అప్పుడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను తీసుకోమని చెప్తుంది. వెనక్కి వెళ్ళిపోతే నువ్వు గొప్పడని చెప్పట్లేదు, నువ్వు ఆలోచించి సరి చేసుకొని నువ్వు తీసుకొని బైబిల్ చెప్తుంది. వెనక్కి వెళ్ళిపోని పౌలు చెప్పట్లేదు, వెనక్కి వెళ్ళిపోని చెప్పేది మనం చెప్తున్నాం. అలాగా పౌలు చెప్పాడు అనుకోను, కానీ పౌలు చెప్పలేదు. పరీక్షించి అవసరం నీకు తేడా అనిపిస్తే నువ్వు పరీక్షించుకో, నువ్వు పక్కన కదా పరీక్షించేది, నీకు నువ్వు పరీక్షించుకో. అప్పుడు ఒకళ్ళ తేడా నీకు అనిపిస్తే నువ్వు దేవుని దగ్గర రాజీపడు, క్షమాపణ ఉందు, తీసేసుకో. అల్టిమేట్ గురి ఏంటంటే నువ్వు తీసేసుకోవాలి. తీసుకునే ముందు జాగ్రత్తగా చూడు, టెస్టులు చేసుకో, ఏమైనా తేడా ఉంటే సరి చేసుకో, తీసుకో.
అది పాయింట్ అక్కడ. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అక్కడ? ప్రభువులకు వాల్యూ నాకు తెలియదని కాదు, నాకు వాక్యం తెలిసింది కూడా చెప్తున్నాను. వాక్యం యొక్క మీనింగ్ అది కాబట్టి చెప్తున్నాను. అందుకే నేను అయితే ఎవరికి పంపించను. నువ్వు సరిలేవనుకుంటే నువ్వు సరి చేసుకో, దేవుని దగ్గరకు సారీ చెప్పు, అడుగు, జెన్యున్గా నువ్వు దేవుడిని అడుగు, దేవుడు క్షమిస్తాడు, దయగలవాడికి క్షమిస్తాడు, నువ్వు మళ్ళీ తీసుకో దాన్ని. అంతేగాని వెనక్కి వెళ్ళిపోమని అయితే కాదు. అందుకే నేను అది నేను చెప్పను, ఎవరు తీసుకోవాలి నేను డిసైడ్ చేయను. ఎవరికల్లా మీరు డిసైడ్ చేసుకోవాలి, ఎలా తీసుకుంటున్నారో మీరు చూసుకోవాలి. నేను అప్పటికే పౌలు ఏమనేసాడు, మీలో చాలామంది అందుకని రోగులై ఉన్నారు అంటే చాలామంది తీసుకున్నాను చెప్తుంది. ఎవరు వాళ్ళని ఆపలేదో చెప్తుంది. ఎవరు వాళ్ళని? పౌలు అంటే ఎవరు ఆపలేదు, తీసేసుకున్నారో రోగులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం నేను అంటున్నాం, మనం అలా పౌలు అలా అనలేదు. అలా ఎవరికి ఇవ్వకపోతే కనుక తీసుకున్నారు కొంతమంది అని ఎందుకంటాడు పౌలు? అంటే ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఆపలేదు, తీసుకునేవాడే నువ్వు ఆలోచించుకోవాలి. తీసుకునే ముందు తీసుకునేవాడు కూడా ఆపకూడదు, దాన్ని నువ్వు ఎలాగైనా తీసుకోవడానికి ఇంపార్టెంట్ అవ్వాలి. ఎందుకంటే సిలువని జ్ఞాపకం చేసుకోవాలి, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఎలాగైనా తీసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు చర్చికి రావడం ఎంత ఇంపార్టెంటో తీసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్. అందుకు ఇప్పుడు ఏం చేస్తావంటే ఎలాగో తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నువ్వు సరి చేసుకొని దేవుని దగ్గర సరి చేసుకుని అవసరత క్షమాపణ దేవుని అడిగి అప్పుడు నువ్వు ముందుకి దాని విలువ అర్థం చేసుకొని తీసుకోవడం ముందుకు వస్తావు. అంటే ఏం చెప్తానంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకు ఎప్పటికీ నీ జీవితంలో నీకు అర్హత ఎవరికి రాదు. ఎవరికైనా సరే పౌలు లాంటి భక్తుడికైనా సరే అర్హత యాక్చువల్గా రాదు, తెలుసా? అది రాదు, కానీ అది దేవుని వల్ల మాత్రమే వస్తుంది. అందుకని అక్కడ కృప అన్నమాట అంత తరచుగా మనం వాడతాం. దేవుని కృప అంటే అర్థం ఏంటి? నువ్వు క్వాలిఫైడ్ కాదు ఎవరు కూడా. ఒక మాట చెప్పి ముగించేస్తాం చూడండి ఒకసారి. ఇప్పుడు 2 కొరింథీలోకి వెళ్దాం ఒకసారి, ఒక మాట చెప్పి ముగించేస్తాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. 2 కొరింథీ 2వ అధ్యాయము నేను చదువుతాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ పౌలు క్షమాపణ గురించి కొంతమంది సంఘంలో కొంత విశ్వాసులు ఇంకో విశ్వాసం క్షమించడం గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేనేమైనా క్షమించి ఉంటే అంటే వాళ్ళు క్షమించి ఉంటే ఇక్కడ గమనించండి, సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము. ఇప్పుడు గమనించండి, సహోదరులు క్షమించడం గురించి మాట్లాడుతూ లాస్ట్లో సాతాను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏమన్నాడంటే అక్కడ కొంతమంది విశ్వాసులు కొంతమందిని క్షమించకుండా ఉండడం గురించి మాట్లాడుతూ, వాళ్ళని బాధపరచడం గురించి మాట్లాడుతూ, మీరు క్షమించాలి అని మాడుతూ, నేను కూడా వాళ్ళని క్షమిస్తున్నాను అని మాడుతూ లాస్ట్లో తెలుసా ఎందుకు క్షమించాలంటే గుర్తుపెట్టుకో, సాతాను సంగతి మనకు బాగా తెలుసు కదా అన్నాడు. ఎందుకు అన్నాడు అసలు ఆలోచించండి. ఎందుకంటే పాపం మాకు తెలియ కదా చేశారులే, వాళ్ళ మీద దయ చూపించి క్షమించట్లేదు. దయ ఉండాలా, కనుకరం ఉండాలి ఖచ్చితంగా. కానీ అల్టిమేట్ గురి వాడు పాపం దయతలచాలి కాబట్టి నువ్వు దయతలచావని కాదు. అల్టిమేట్ ఎందుకని ఇక్కడ అంటున్నాడంటే, నువ్వు క్షమించకపోతే పౌలు అంటున్నాడు అక్కడ, నువ్వు క్షమించి. ఎందుకంటే లేదంటే నీకు తెలుసు కదా సాతాను ఎంత డేంజరస్ ఫెలోనో, వాడంత కుతంత్రం గలవాడు నీకు తెలుసు కదా. వాడి ప్లాన్స్ మనం తెలియనటువంటి వారం కాము. అంటే అర్థం ఏంటి? నువ్వు క్షమించకపోతే నీకు తెలియకుండా సాతాను నిన్ను మోసం చేస్తాడు, తెలుసా? నువ్వు క్షమించకపోతే నువ్వు సాతాను చేత నువ్వు చెక్కబడతావు. అందుకే అంటున్నాడు, నువ్వు సాతాను దగ్గర నువ్వు చెక్కబడకూడదంటే వాడు ప్లాన్స్ నీకు తెలుసు కాబట్టి. అసలు పర్పస్ అంతా అదే కదా వాడి పర్పస్ ఏంటి? ఏ విశ్వాసం క్షమించకుండా ఉండాలి. క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించకపోతే ఎదుటోడికి బాధ కలుగుతుంది. నువ్వు క్షమించకుండా నువ్వు కనుక అలాగే నువ్వు జీవిస్తూ ఉంటే లోకానికి ఎవరు దానికి ఇంప్రెస్ అవ్వరు. అప్పుడు లోకానికి మనకి తేడా ఉండదు. అప్పుడు అన్నిటి కూడా ఎవరిని చర్చకు రావడానికి ఇష్టపడ్డు, వీళ్ళు కూడా మనలా అంటలు అనుకొని వదిలేస్తారు. దేవుడిని రావడానికి ఆకర్షించబడ్డు, వాడికి అభ్యంతరంగా ఉంటుంది, సహోదరునికి బాధగా ఉంటుంది, సాతానికి అభ్యంతరంగా అన్యులకు అభ్యంతరంగా ఉంటుంది, సాతానికి సంబరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? వాడికి కావాల్సిన అదే సాతానికి అదే కానీ. ఎందుకో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అందులో మేలు ఉంది. ఆ మేలు రాకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. సాతానికి ప్లాన్ సక్సెస్ అయింది. అక్కడ సంఘానికి ఐక్యత లేదు. ఐక్యతలా తానుగా వేరుపడుతున్నాం, మనం బలహీనమైపోతున్నాం. మనకు బలం లేదు కాబట్టి మనం పెద్దగా ఏమి ఈ సొసైటీని కానీ బయట ఇతర విశ్వాసాలు కానీ అన్ని మనం ఎఫెక్ట్ చేయలేం. మనం బెటర్గా ఎవరికి మాదిరిగా మనం ఉండలేము. అల్టిమేట్గా ఏమవుతుందంటే మనం సంఘంగా ఉన్నాం, నువ్వేదో బాగున్నావు అనుకున్నావు, కానీ అల్టిమేట్గా సాతాను ప్లాన్స్ బాగా నీ ద్వారా జరుగుతున్నాయి. అందుకని పౌలు లాస్ట్ అక్కడ సాతానిక తంత్రాలు మనం ఎరుగని వారం కాదు కదా. నీకు తెలుసు కదా సాతాను ఎలా అంటాడో. నువ్వు క్షమించకపోతే సాతాను ఎలా అంటాడో నీకు తెలుసు కదా అంటున్నాడు.
అంటే అర్థం, నువ్వు క్షమించకపోతే సాతాను నిన్ను చిక్కించుకుంటాడు. నువ్వు అనుకుంది జరిగిందని అనుకున్నా కానీ సాతాను అనుకుంది జరుగుతున్న విషయం నీకు తెలుసు కదా, వాడి కుతంత్రాలు మనకు తెలుసు కదా అన్నాడు. ఆలోచించండి, నిజంగా క్షమాపణ అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. స్పెసిఫిక్గా ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మనకి ఎంత ఇంపార్టెంట్ క్షమాపణ అనే విషయము. మనం ఎప్పుడు బేసిక్గా క్షమాపణ అలా చూడలేదు. మనం ఇంకోళ్ళు క్షమించాలంటే మనం ఏదో పైన ఉన్న మన అప్పర్ హ్యాండ్ వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అనుకుంటున్నాం. అదేం కాదు, సమానమే. తెలుసా, నీ యజమానుడి దగ్గర నువ్వు తక్కువ వాడివి, కానీ నువ్వు బయటకు వెళ్తా నీ తోటి పనివాడు అని ఉంది. నీ కిందోడు నీ తోటి పనివాడు. నీ తోటి పనుడు అంటే నీతో సమానమైన వాడు. ఇప్పుడు సడన్ నీకు 100 తలాంతులు అప్పు ఉన్నాడు కాబట్టి నీకంటే తక్కువడేమీ అయిపోలేదు. నీ సహోదరుడు నీతో సమానమైనటువంటి వాడు. ఇప్పుడు సడన్గా వాడికి క్షమాపణ అవసరమైంది కాబట్టి నీకంటే వాడు తక్కువడేమీ అయిపోలేదు. గుర్తుపెట్టుకోండి, అది తక్కువడేమీ అయిపోలేదు. ఇంకా నువ్వు నీతో సమానమైన వాడే. అలాగే రేపు నువ్వేదైనా తేడా ఉన్నా సరే అవతలడేం గొప్పడైపో నువ్వేం తక్కువ అయిపోవు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అల్టిమేట్ అర్థం ఏంటంటే సిలువ దగ్గర నువ్వు క్షమాపణ ఎంత బాగా నువ్వు అర్థం చేసుకున్నావు, ఎంత బాగా నీకు అది అర్థమయ్యింది, ఎంత బాగా నీ హృదయంలోనికి అది వెళ్ళింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్గా అర్థం ఏంటంటే సిలువ దగ్గర క్షమాపణ ఎంత గొప్పదంటే ఆ తర్వాత నువ్వు చేసే ప్రతి కార్యంలో తరచుగా నువ్వు క్షమించాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా నువ్వు ఫ్రీగా క్షమించడానికి, మనసులో ఏ ద్వేషం పెట్టుకోకుండా కోపం పెట్టుకోకుండా నువ్వు ఈజీగా క్షమించడానికి, అసలు ఏం జరగదన్నట్టుగానే మామూలుగా లైఫ్ను కొనసాగటానికి సిలువలో నీకు వచ్చిన క్షమాపణ నీకు లైఫ్ లాంగ్ క్షమించడానికి సరిపోద్ది. సిలువలో దేవుడు నీకు ఇచ్చిన క్షమాపణ అటువంటిది ఎంత గొప్పగా క్షమించాడంటే, ఎంత గొప్ప క్షమాపణ నీకు దేవుడు ఇచ్చాడంటే, నువ్వు అది రోజు ఎంతో కొంత తరచుగా ఎంతో కొంత ఎవరికి ఇస్తున్నా సరే ఇంకనూ నీ దగ్గర సమృద్ధిగా చాలానే ఉంటుంది. అంత ఎక్కువ క్షమాపణ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి 10,000 రుణభారాన్ని క్షమించిన తర్వాత నువ్వు 100 తలాంతులు నువ్వు ఇంకోళ్ళు క్షమించడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే ఆ 10,000 తలాంతుల క్షమాపణ ఎంత బలమైందో ఎంత గొప్పదో నీకు ఇంకా అర్థం కాలేదు. అప్పుడు మరలా దేవుడు వెనక్కి వెళ్తున్నాడు. ఇప్పుడు మరలా నేను వదిలేసినటువంటి అదే దేవుడు మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి వచ్చి జైల్లో పెట్టనంటున్నాడు. ఇప్పుడు క్షమాపణ ఎప్పుడు దొరుకుతుంది? సాతాను కుతంత్రము ఎరిగిన వారము కాము కదా. అంటే అర్థం ఏంటంటే అక్కడ క్షమించకపోతే బహుశా అవతల గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నీకు ఆత్మీయ ప్రాబ్లం ఉంటుంది. కానీ హ్యాపీ ఫీల్ అయ్యేది ఎవరంటే సాతానుడు. క్షమించలేదు కాబట్టి అల్టిమేట్ నువ్వు ఎప్పటికప్పుడు జైల్లోకి వెళ్తావు. నువ్వు క్షమించలేదు, నువ్వు సరిగ్గా సోదరు లేవు కాబట్టి వాడు బాధపడుతున్నాడు. నువ్వేమో సాతాను చేత నువ్వు ఇబ్బంది పడతావు. అల్టిమేట్గా సాతాను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అందుకనే పౌలు అల్టిమేట్గా వచ్చేసరికి మన గురించి మాట్లాడుతూ సాతాను సంగతి మీకు తెలుసు కదా అంటున్నాడు. నేను నిజమైన శత్రువు అసలు వాడు, నీ పక్కన కూర్చున్నవాడు కాదు, నీతో కలిసి పనిచేసేవాడు కాదు, నీ శత్రువు. నిజమైన శత్రువు ఎవరు గుర్తించడం నేర్చుకోండి. నిజమైన శత్రువు ఎవరంటే సాతానుడు. నీ సహోదరుని క్షమించేస్తే నువ్వు వాడికి అవకాశం ఇవ్వు. ఎందుకంటే నీ సహోదరు కంటే వాడు చాలా చాలా డేంజరు. తెలుసు మీకు విషయం. కానీ మనం ఒకసారి విశ్వాసం ఎంత అజ్ఞానంలో బతుకుతూ ఉంటే, ఎంత మూర్ఖంలో బతుకుతూ ఉంటే సాతానుతో బాగానే ఉంటాం, సహోదరులతో సరిగ్గా ఉండం. అంటే వాడు మనకు ప్రాబ్లం కాదు, నిజమైన ప్రాబ్లం వాడు కదా అని వాడి గురించి ఆలోచించాం. సహోదరుని క్షమించాల్సి వచ్చినప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచించాం. వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు మనం. వాడు నిజంగా బయటోడు, వాడు మనకు విరోధి, వాడు శత్రువు, వాడికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే మనం సెట్ అయిపోవాలి. అది ప్రతి కృష్ణకి అల్టిమేట్ గోల్ అవ్వాలి మనకి. అందుకని చూడండి, నేను చెప్తున్నాను చూడండి, ఈ రాత్రి మీరు ఆలోచించండి. మనకి చాలా ఎక్కువసేపు చెప్పాను, ప్రేయర్ చేస్తే తక్కువ టైం మనకి ఈరోజు. కానీ చాలా ఇంపార్టెంట్ ఇది. నేను కావాలని సేపు చెప్తున్నాను మెసేజ్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మీరు ప్రేయర్ చేసుకోవచ్చు, కానీ విషయాన్ని మనం సరి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తరచుగా ఎవరో ఏదో అంటూనే ఉంటారు, ఎవరో నేను ఏదో చేస్తూనే ఉంటారు. అలాగే చెప్పాలంటే నువ్వు కూడా ఏదో అంటూనే ఉంటావు, నువ్వు కూడా ఏదో చేస్తూనే ఉంటావు, ఎవరో ఏదో అంటూనే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని చెప్పేసి, నీ ముందో నీ వెనకాల ఒక మాట నేను అన్నారని చెప్పేసి నువ్వు జీవితాంతం నేను వాళ్ళతో మాట్లాడినండి అని నువ్వు అనుకున్నావు అనుకో మనసులో, నువ్వు గుర్తుపెట్టుకోండి, హెచ్చరిస్తున్నాను, మీరు జైల్లోకి వెళ్తున్నారు, మీరు సాతాను చేతుల్లోకి వెళ్తున్నారు, మీరు సాతానికి అవకాశం ఇస్తున్నారు. రుణభారం మీ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అన్నారు, తెలిసన్నారా తెలియకన్నారా మనకు తెలియదు. ఒక నిజంగా తెలిసే ఉద్దేశపూర్వకంగా మాటలన్నా ఏదన్నా చేసినా సరే ఇంకొన అంటాను, క్షమించేసేయండి. ఎందుకంటే నువ్వు క్షమించడానికి నీకు చాలా బలమైన కారణం నీకు ఉండాలి, నిస్సందేహంగా ఉండాలి. అదేంటంటే క్రీస్తు దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు కూడా క్షమించు ప్రభువా.
అంటే ఒక విశ్వాసి ఎలా మాట్లాడాలంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నేను ఇతరులతో ఎలా ఉంటున్నానో అలాగే నువ్వు నాతో కూడా ఉండు. నేను వాళ్ళని క్షమించిన తర్వాత ఎంత మంచిగా ఉంటున్నానో నువ్వు కూడా ప్రభా నేను కూడా నాలో కూడా లోపాలు ఉన్నాయి, నన్ను క్షమించిన తర్వాత నన్ను అంత చక్కగా నువ్వు చూసుకో. నేను క్షమించిన తర్వాత వాళ్ళతో అంత మంచిగా వాళ్ళు చెప్తుంటే వింటున్నాను, వాళ్ళకి ప్రాబ్లం వస్తే నేను సపోర్ట్ చేస్తున్నాను. అలాగే ప్రభా నన్ను కూడా నువ్వు క్షమించు, అలాగే నాకు కూడా ప్రాబ్లం వచ్చి నువ్వు నాకు దయ తలిచి నువ్వు కూడా సపోర్టు చెయ్యి. వాళ్ళు నేను క్షమించాను, నేను ఎలా అయితే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు మాటలు విన్నాను, అలాగే ప్రభు నేను కూడా దాన్ని చేసి నన్ను క్షమించు. ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన నువ్వు కూడా దయచేసి విను. నేను ఎలాగైతే వాళ్ళని అంగీకరిస్తున్నానో నా లైఫ్లోకి, అలాగే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా నన్ను అలాగే అంగీకరించు. అది బేసిక్గా ఈ మాటకి అర్థం. అది ఆ ఒక్క మాటలో అంత డెప్త్ ఉంది, అంత ఆత్మీయస్థితి ఉంది అందులో. సో నిజంగా అది కనుక సరి చేసుకున్నాను అనుకోండి, నేను చెప్తాను నీ ప్రార్థనకి అసలు పెద్దగా అడ్డేమి, ఆ పాయింటర్ నీకు పెద్ద ప్రార్థనకి అడ్డేమి ఉండదు. నువ్వు దేవుని యొక్క రాజ్యం కరెక్ట్గా ఆలోచించో, చిత్తం గురించి ఆలోచించో, దేవుని యొక్క నామం గురించి ఆలోచించో, ఆ తర్వాత నీ అనుదిన ఆహారం గురించి ఆలోచించో, ఇప్పుడు నీ తోటి సహోదరి గురించి నువ్వు ఆలోచించాను కరెక్ట్గా అంటే నీ ప్రార్థనకి పెద్ద అడ్డేమి ఉంటుంది. అప్పుడు నువ్వు ఇది సరైపోతే కనుక సాతానాన్ని కూడా నీ ప్రార్థన ఆపలేడు. ఎందుకంటే వాళ్ళు నువ్వు క్షమించడం ద్వారా నువ్వు సాతాన్ని జయించేసావు నువ్వు. కాబట్టి సాతాను నీ ప్రార్థనని ఆల్రెడీ ఓడిపోయినటువంటి వాడు నిన్ను ఆటంకపరచలేడు. నువ్వు అనుదిన జీవితంలో నువ్వు క్షమించడం ద్వారా నువ్వు సాతాన్ని ఓడించేసావు. వాడు కుతంత్రాలు తెలుసుకున్నావు, అర్థం చేసుకున్నావు. ఓహో సాతాన్ యొక్క ప్లాన్ ఇది, వాడు నన్ను ఇబ్బంది పెట్టడానికి, సంఘాన్ని బలహీనపరచడానికి, క్రీస్తు శరీరాన్ని బలహీనపరచడానికి వాడు ప్లాన్ చేశాడు. నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నీకు అర్థం అవగానే నువ్వు సాతాన్ని జయించేసావు. ఆల్రెడీ నీ చేతుల్లో ఓడిపోయినాడు, మళ్ళీ నీ దగ్గరికి వచ్చి నీదే జయని వాడు పొందుకోలేడు. నువ్వు ప్రార్థనకి యాక్సెస్ దొరికితే నువ్వు దేవుని దగ్గరికి ఈజీగా వెళ్తావు. నీ ప్రార్థన సాతానుడు ఆపలేడు. ఎందుకంటే నేను చూడండి, ఇది తరచూ జరుగుతుంటాయి ఇవన్నీ కూడా. సంఘాల్లో క్షమాపణ తరచూ అవసరం. మీరు బయట చెప్పాలనుకుని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళు అడిగిన అడగపోయినా క్షమించి వాళ్ళతో మీరు మంచిగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్షమాపణ అవతలడి కంటే ఎక్కువగా నీకు అవసరం, ఇవ్వటం నీకు అవసరం, ఇచ్చేవాడికి అవసరం ఎక్కువ. పొందుకునేవాడు అడిగాడు అనుకో మంచిదే. బైబిల్ క్రీస్తు అంటే నువ్వు సహోదరుని సంపాదించుకున్న వాడు అవుతున్నారు క్రీస్తు. కాబట్టి అది మంచిదే. వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, సారీ చెప్పారు అనుకోండి, క్షమించేసేయండి. చేయదంత మళ్ళీ సారీ చెప్తాను సనుక్కోవద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు సనుక్కున్న నెగిటివ్గా నువ్వు హృదయంలో ఆలోచించావో ఖచ్చితంగా నువ్వు సాతాను దొరికిపోయావు. నేను చిక్కించుకున్నట్టు ఆ మొమెంట్లో చిక్కించుకున్నట్టు సాతానుడు. కానీ నువ్వు నిజంగా క్షమించేసి ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండు, నీ హృదయం కల్మషంగా ఉండు, నీకు ఎంత తృప్తి ఉంటుందో తెలుసా నీకు? ఎందుకంటే అక్కడ నువ్వు సాతాను ఛాన్స్ ఇవ్వలేదు. నీకు ఎంత ఫ్రీడమ్ ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు క్షమించలేదు, నీ లిటరల్గా నేను చెప్తున్నాను చూడండి, నీ హృదయాన్ని నీ ఆత్మను తీసుకెళ్ళి సాతాను చేతులను అప్పగించావు, జైల్లో నీ హృదయము ఉన్నట్టే. నీకు ఫ్రీడమ్ ఉండదు, నీకు మనశ్శాంతి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. కానీ నిజంగా వాక్య ప్రకారంగా దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం క్షమించుడు, నీ హృదయం అంత తేలిగ్గా ఉంటుంది తెలుసా? ఇంకను వాళ్ళు చేసింది నీకు బాధ కలిగించిందనే సరే, ఇంకను నీ హృదయం చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా సమాధానం ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని దగ్గర నువ్వు వెళ్ళగలుగుతావు. ఎందుకని ఎవరిని నేను అనలేదని కాదు, నువ్వు క్షమించావు, అక్కడ నువ్వు సహోదరుని సంపాదించుకున్నావు, నువ్వు సాతాన్ని జయించావు. అది దేవుడు పరలోకంలో చూస్తున్నాడు. అప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు ఏమనుకుంటా తెలుసా? నేను చెప్పినట్టుగా క్షమించాడు, నా దగ్గరకు వచ్చాడు, అలా డీల్ చేశాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు తినతో నేను ఇలాగనే డీల్ చేస్తాను. అతని ప్రార్థన సరిగ్గా లేకపోవచ్చు, కానీ నేను ఇంకా మంచిగా వ్యవహరిస్తాను, నేను సెట్ చేసేస్తాను, నేను మంచిగా అతను మనవి ఆలకిస్తాను, అతను నేను సహాయము చేస్తాను. నేను క్షమాపణ అనేది మనకు అంత ఇంపార్టెంట్ తెలుసా? అయితే ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్తున్నాను, ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో అంటే మన సంఘం చెప్పట్లేదు, నార్మల్గా క్రిస్టియన్లకు క్షమాపణ అనేది అవుట్డేటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎంతసేపు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎంతసేపు నువ్వు ప్రార్థన చే, దేవుడు ఆకాశాన్ని తెరిచేస్తాడు, డౌన్ విషయాలు చాలా చెప్తాం మనం. ఇప్పుడు అంత ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువైపోయింది ఇప్పుడు సంఘాల్లో. తెలుసా మీకు? సంఘాలు ఇక్కడ ఎక్కువ సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువైపోయింది. అంటే నువ్వు చాలా పెద్ద గొప్పడు, నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించేస్తావు, నువ్వు ఎవరిని లెక్క చేయొద్దు అలా. ఈ మధ్యన ఇంకొక కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఎక్కువ ప్రసంగాలు అనబడుతుంది. ఏంటి తెలుసా? మీరు కూడా చాలా విని ఉంటారు, నీతో రానోడు నీకు అవసరం లేదు, నన్ను వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళిపో. విన్నారు ఇప్పుడు నేను మాట? చెప్పండి, నిజంగా చాలా తప్పు తెలుసు అది. కానీ చాలా పెద్ద పెద్దలు చెప్తారు, చాలా తప్పు. నేను బైబిల్ నుంచి చాలా ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తాను. నిన్ను కాదని వదిలేసి వెళ్ళిపోయినాడు, నీతో ఎంతవరకు మంచుకున్నాడు అంతవరకే, ఆ తర్వాత అవసరం లేదు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళిపో, వాళ్ళు అవసరం లేదు, వాళ్ళందరూ నీకు భారం అయిపోతారు. చాలా అందరూ నిజమే తీసుకుంటారు, అది కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ వాక్య ప్రకారం చాలా తప్పు తెలుసు అది. ఇంక కరెక్ట్గా చెప్పాలి, సాతానిక బోధ అంటాను అది. ఎందుకంటే మన తోటి సహోదరులతో ఉన్న రిలేషన్ అది డ్యామేజ్ చేస్తుంది, సంఘాన్ని అది వేర్పాటు చేస్తుంది. అది వాక్య బోధ కానే కాదు. వదిలేసి వెళ్ళిపోతే ఆయన పట్టించుకోవడం లేదు, వదిలేసి పట్టించుకోవద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపంటే అబ్రహాము సొదొమ గొమొర గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? లోతు గురించి ఎందుకు ప్రార్థన చేయాలి?
చెప్పండి, ఎందుకు చేయాలి? తోమాని నమ్మనన్నప్పుడు మిగిలిన శిష్యులు ఎందుకు పట్టించుకోవాలి తోమాని? అలా నేను బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్ నుండి. అభిషేక్ అదంతా ఏమైందంటే నిన్ను ఎలివేట్ చేస్తుంది అది. ఈ రోజుల్లో బోధలో ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాను వినండి. ఈ రోజుల్లో బోధలు ఎలా వచ్చేసానంటే నీకు బూస్టింగ్ ఎంతసేపు నువ్వు గొప్పవాడివి, నువ్వు తలుచుకుంటే అయిపోద్ది, నీకు ఎవరితో పని లేదు, ఎవడన్నా పట్టించుకోవద్దు, నువ్వు అనుకుంది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ముందుకి, దేవునికి తోడుకుంటాడు. లాస్ట్లో ఆ మాట మళ్ళీ నువ్వు ఇంకొక క్షమించకుండా వాళ్ళు వదిలేసి నాకు అవసరం లేదనుకుని వాళ్ళు చీపుగా చూస్తే దేవుడు నీకు తోడు ఎలా ఉంటాడు? అది యాక్చువల్ ఆ బైబిల్ సారాంశమే కాదు ఆ స్టేట్మెంటు. నీతో కలిసి రానోడు నువ్వు వదిలేసే నువ్వు ముందుకు వెళ్ళిపో అన్న మాట చాలామంది చెప్తున్నారు ఈ మధ్యన. అది అసలు వాక్యానుసారమే కాదన్నమాట. అది లోకం యొక్క పద్ధతి. అది ఇంకోళ్ళు నాకు అవసరం లేదన్నది లోకం యొక్క పద్ధతి. వాళ్ళు నాతో రాకపోతే వాళ్ళు గుడ్ బై చెప్పేసి వదిలేసి నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. బైబిల్ కాన్సెప్ట్ కాదు అది. క్రీస్తు యొక్క శరీరం యొక్క కాన్సెప్ట్ అది కాదు, సంఘం యొక్క కాన్సెప్ట్ అది కాదు. అలాంటి బోధలు వినడం మానేయండి, అలాంటి బుర్రలకు ఎక్కేసి కూడా మానేయండి ఒకవేళ అలాంటి కనుక తెలిస్తే కనుక. ఎందుకంటే అది అది నిన్ను గొప్ప పెడుతుంది, నిన్ను గొప్ప చేస్తుంది, కానీ దేవుని గొప్ప చేసే కార్యం అది యాక్చువల్గా కాదు. ఈ రోజులు ఎక్కువ అలాంటి వస్తున్నాయి. ముఖ్యంగా చూడండి పెద్ద పెద్ద సంఘాల్లో ఫ్యాన్స్ కూడా బాగా డబ్బులు ఎక్కువ సంపాదించి చర్చలు వెళ్తా చూసారు, అలాంటి ఎక్కువ ఇలాంటి వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి. వాళ్ళకి ఏంటి, నేను కరెక్ట్, నువ్వు తోపు, నువ్వు కరెక్ట్ అంటే ఆడికి హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అలాగా వాళ్ళకి దురదశలు ఉన్నాయి, అదే చెప్పేస్తుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, కార్లు వస్తారు, బోల్ డబ్బులు ఇస్తారు కాబట్టి పాస్టర్ అదే చెప్తున్నారు. కానీ అదే పాస్టర్ నువ్వు క్షమించాలి, నువ్వు చేయకపోతే నీ ప్రాంతం ఆలకించని చెప్పమను. చర్చికి చాలామంది రారు, నందని ఎక్కువ మంది రప్పించుకోవడానికి ఇలా చెప్తారు వాళ్ళు. అదే మనుషుల్ని కేంద్రంగా పెట్టుకుని వచ్చే బోధే కానీ దేవుని కేంద్రంగా పెట్టుకుని వచ్చే బోధ యాక్చువల్గా కాదు. అది నీ లైఫ్ని ఆత్మీయంగా బలపరిచేది కాదు. నీవు ప్రస్తుతం ఉన్న స్థితిని అది సమర్థించేటువంటి స్థితి గురించి వాళ్ళు చెప్తున్నారు, ఆ జీవితం మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈరోజు అయితే మన వాక్యం ఇది నిన్ను సమర్థించేది కాదు. అది నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు, నువ్వు కొంచెం భారం భరించు, నువ్వు క్షమించు, ఇన్నిసార్లు నువ్వు క్షమించాలి. ఇదో రకంగా బద్దనే ఆత్మకి. కానీ అందులో చాలా తృప్తి ఉంది. అందులో నువ్వు అలా వ్యవహరిస్తే దేవుడు నీతో మంచిగా దేవుడు వ్యవహరిస్తాడు. అంటే కొన్నిసార్లు నీ ప్రార్థనకి ప్రతిఫలం రావడానికి అనేటువంటిది నువ్వు తోటి సహోదరునితో ఎలా వ్యవహరించావు. వాళ్ళు ఏదో అనుంటారు నేను ఖచ్చితంగా, నేను దోషాన్ని మాట్లాడుంటారు, నేను తిట్టుంటారు, ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండా కూడా కొన్నిసార్లు ఏదో మూడ్లో ఒకసారి జరుగుతాయి అలాంటివి కూడా. కానీ మీరు ఆలోచన ఎంత క్షమించడం ఎంత రెడీగా ఉండాలంటే క్రీస్తు భారం భరిస్తూ సిలువ మీద ఉండి మేకలు కొడుతున్నప్పుడు అన్న మాట, నొప్పి భరిస్తున్నప్పుడు అంటున్న మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, అది నొప్పి ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైంలో అన్న మాట, అంత దాటేసిన తర్వాత అన్న మాట కాదు. నొప్పి భరిస్తున్నాడు, మేకలు కొడుతున్నప్పుడు, అవమానాలు మాడుతున్నప్పుడు మాట్లాడుతుంటుండగా అంటున్న మాట, వీరేం చేస్తున్నారు వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అదే కదా మనకి ఎగ్జాంపుల్, మనకి సిలువే కదా మనకి ఎగ్జాంపుల్ క్షమించడానికి. అదే కదా మనకి ఎగ్జాంపుల్. అంతే కదా పౌలు ప్రతిసారి న్యూ టెస్ట్మెంట్లో పత్రికలు ప్రతిసారి సిలువ దగ్గర చూడు అని మాట ఎందుకుంది. తండ్రిని ఎలా క్షమించాడు, నువ్వు కూడా అలా క్షమించు. ఎక్కడ తండ్రి నన్ను క్షమించాడు, ఎక్కడ క్షమించాడు, సిలువ దగ్గర క్షమించాడు కదా. సిలువే నువ్వు ఎంత క్షమించాలి, ఎలా క్షమించాలి, సిలువే మనకి స్టాండర్డు, మాదిరి, ఎగ్జాంపుల్. యేసుక్రీస్తే మనకి మాదిరి, దేవుడే మనకి మాదిరి. ఏమన్నా చూడండి, నువ్వు క్షమించకపోతే ప్రాబ్లం నీదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు చేసిన చిన్నది అయి ఉంటుంది, అది చిన్న మాట ఏదో నేను చేస్తే నేను అవమానపరిచేది ఏదో చేశారు. కానీ అంటే నువ్వు కనుక క్షమించకపోతే నువ్వు ఘోరంత ప్రాబ్లం, నువ్వు కొండంత ప్రాబ్లం నువ్వు చేసుకున్నవాడు అవుతావు. క్షమించేస్తే ఘోరంత ప్రాబ్లం అలాగే పోతుంది దేవుని కృపను బట్టి. కానీ నువ్వు క్షమించకుండా కనుక దేవుడు చెప్పినట్టు నువ్వు డీల్ చేయకపోతే అది నువ్వు ఘోరంత ప్రాబ్లం కొండంత చేసుకున్నవాడు అవుతావు నువ్వు. అప్పుడు అల్టిమేట్ నీకు ప్రాబ్లం సౌతంతో కాదు, దేవునితోనే నీకు ప్రాబ్లంగా మారిపోద్ది తెలుసా. అప్పుడు అంటే నీకు దేవునితో ప్రాబ్లంగా మారిపోతే అలాంటి మనిషికి నిరీక్షణ ఎక్కడుంటుంది. సో ఆలోచించండి, నేను సీరియస్ విషయం చెప్తున్నాను. నీకు దేవుని దగ్గరే ప్రాబ్లం వచ్చేస్తే నీకు ఇంకా ఆధారం ఏది, తప్పించుకోండి నీకు మార్గం ఏది, నీకు నిజమైన ఆధారం ఎక్కడుంది, ఆపత్కాలం నీకు ఆధారం ఎక్కడుంది. అప్పుడు దేవునితో నీకు నిజంగా ప్రాబ్లం అయిపోతుంది. సహోదరుని బట్టి నీకు దేవుని దగ్గర ప్రాబ్లం వచ్చేస్తే అప్పుడు నీ మొర ఆలకించేట్టు నాదుడు ఎక్కడ ఉంటాడు నీకు. మనకి ఎక్కడైనా ద్వారం మూసివేయబడచ్చు, కానీ దేవుని దగ్గర ద్వారం మనకి ఎప్పుడు మూసివేయబడకూడదు. ఎందుకంటే ఇన్ని ద్వారాలు పోయినా దేవుడి దగ్గర యాక్సెస్ ఉంటే దేవుడు ఏ ద్వారమన్నా తెరుస్తాడు. అందుకని తోటి సహోదరత ఎలా ఉన్నదని అన్నది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. సంఘాల్లో మిగతా అలా ఎవరన్నా ఎప్పుడో వ్యవహరించినా, ఇప్పుడు వ్యవహరించారు, రీసెంట్ వ్యవహరించినా సరే మీరు మనస్ఫూర్తిగా దాన్ని క్షమించేసేయండి. క్షమించి ఇంకా భారం ఏం పెట్టుకోవద్దు, అది మరలా పైకి తీసుకుని రావద్దు, గిల్టీ ఫీల్ కలిగించొద్దు. ఏమీ జరగదంటే మీరు వ్యవహరించండి, మీకు ఎంత దేవుని వస్తుందో మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ చేసి మీరు చూడండి.
క్షమించడం వల్ల వచ్చే దీవెన ఎంత ఎక్కువ ఉంటుందో ఆలోచించండి, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సాతాను అవకాశం ఇవ్వలేదు. అసలు అదే పెద్ద ఆశీర్వాదం నన్ను అడిగితే. ఎందుకంటే వాడే కదా మన నిజమైన శత్రువు, వాడి దగ్గరే కదా ప్రాబ్లం, శాపము, దరిద్రం అన్ని రోగం అన్నీ వాడి దగ్గర స్టార్ట్ అవుతాయి కదా. వాడే మనకి ఇస్తున్నాడు కదా, వాడి దగ్గర వస్తుంది కదా. నువ్వు వాడిని దూరం చేసావంటే నువ్వు సగం ప్రాబ్లం నువ్వు దూరం పెట్టేసుకున్నట్టే. కేవలం క్షమించడం ద్వారా నువ్వు సగం ప్రాబ్లం నువ్వు ఆల్రెడీ జయించేసినట్టే. నువ్వు సాతాను వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ జయించినట్టే. నేను ఎందుకంటాను, సంఘంలో అయినా సరే కావచ్చు, మీ బంధువులైనా సరే కావచ్చు, బయట అంజులైనా సరే కావచ్చు, ఇరుగు పొరుగైనా సరే కావచ్చు, ఎప్పుడు ఎవరి మీద ఏ కోపము, ద్వేషము, అలాంటిది క్రోధము అలాంటిది మనసులో ఎవరి మీద మీరు పెట్టుకోవద్దు. నేను చెప్పేది సంఘమే కాదు, సంఘంతో ఖచ్చితంగా అసలు ఉండకూడదు. ఎందుకంటే రేపు ఆ సోదరుని నీకు సపోర్ట్ చేయాలి. అందుకని నీకు సోదరుని సంపాదించుకున్న వాడు అవుతావు, క్షమిస్తానని క్రీస్తు చెప్పారు. ఎందుకంటే రేపు నీకు ఆయన సపోర్ట్ నీకు అవసరం అవుతుంది ఖచ్చితంగా, తెలుసా. నువ్వు నాకు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవంగా అవసరం. అందుకని క్రీస్తు అన్నారు, నీ సహోదరు నువ్వు కాపాడుకున్నవాడు, సంపాదించుకున్నవాడు అవుతావు. ఈ రోజులో చాలా సంపాదించుకోవడం తక్కువ, వదిలించుకోవడం మనకి ఎక్కువ. ఎందుకంటే మనకంటూ ఒక ఇండివిజువాలిటీ వస్తుంది అందరికి. ఇప్పుడు నా కాళ్ళని నిలబడగలను, నాకు సంఘంతో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు, తోటి విశ్వాసంలో నాకు పని లేదు, నేను ఎలాగైనా నా కాళ్ళని నిలబడతాను, బతకగలను అనేసుకుంటున్నావు. నువ్వు అలా బతలేవు, అలా బతికేస్తున్నా సరే అంటాను. ఇంకా నువ్వు బెటర్గా దీని మీద ఆనుకుని ఉంటే ఇంకా బెటర్గా నీ జీవితం ఉండుండేది, ఖచ్చితంగా ఉండుండేది. ఎందుకంటే సర్వ శరీరము ఒక చేత్తో అన్ని పనులు చేసుకోలేవు. ఇంకో చేతి సపోర్ట్ లేకుండా నేను మైక్ పట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఇంకో చేయి నాకు అవసరం ఇలాగ మార్చుకోవడానికి. ఒక చేత్తో పట్టుకోగలను, కానీ దీని ఎంత స్ట్రెయిన్ అవుతుంది, నా ఒక్క చేయి ఎంత స్ట్రెయిన్ అవుతుంది, నా ఒకటి ఈ ఒక్క చేయి ఎంత స్ట్రెయిన్ అవుతుంది. అదే రెండు చెయ్యి ఉంటే ఇంకో చేయి కూడా ఉండుంటే హ్యాపీగా బడ్డెన్ నాకు పెద్ద ఉండదు, ఇంకెంతసేపు మైక్ పట్టుకొని ఉండగలుగుతాను. ఒక చేత్తో చెయ్యగలను ఖచ్చితంగా, ఒక చేత్తో గన్నర్ కూడా ఇంకా మైకులు పట్టుకొని ఉంటాను నేను. కానీ అనవసరమైన భారం ఒక్క చెయ్యే మోస్తున్నట్టు కదా. అదే ఇంకో చెయ్యి కూడా ఈ చేతిని ఆదరించింది అనుకోండి, అప్పుడు చెయ్యాలి మారుస్తాను, ఈ చెయ్యి చాలా ఫ్రీ అవుతుంది. అప్పుడు నాకు జీవితం తేలిగ్గా మారింది, అది భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా అంతే. అలాగే సంఘం అంటువంటిది సంఘంలో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే తరచుగా సంఘంలో మనం వారం సార్లు మనం కూడుతూ ఉంటాం, సంఘ కార్యాలు మనం ఇన్వాల్వ్ అవుతుంటాం కాబట్టి, డిస్కషన్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం, కొన్ని కార్యాలు చేస్తుంటాం కాబట్టి ఈజీగా మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ సంఘంలో చాలా ఎక్కువ. ఎందుకంటే తరచు ఇక్కడ మనం డీల్ చేస్తుంటాం, అలాగే డ్యూటీలో ఉంటాం కాబట్టి అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మనకి. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇలాంటి చోట్ల వ్యవహారాలు ఎక్కువ వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి. అందుకే ఇక్కడ మనకు క్షమాపణ ఎక్కువ అవసరం. అలాగని బయట క్షమించాలి. నువ్వు తోటి పని వాళ్ళ దగ్గర నువ్వు అలాగే ఉండాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు నిర్మలమైన మనస్సాక్షితో నువ్వు ఉండాలి. కాబట్టి అందుకని చూడండి, ఇలా మీరు చేసి చూడండి, మీ ప్రార్థనకి ఎటువంటి ఆటంకం మీకు ఉండదు. ఎప్పుడైనా సరే జీవితంలో చచ్చిపోయే వరకు ఒక డెసిషన్ తీసుకోండి. చర్చిలో మీరు ప్రార్థన చేసుకుంటారా, ఇంటికి ప్రార్థన చేసుకుంటారు, మీ ఇష్టం. ఏదో టైంలో ఖచ్చితంగా ఈరోజు చెప్పిన మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక డెసిషన్ తీసుకుని ఏంటంటే, ఎవరు ఏం చేసినా, ఎవరైనా మాట్లాడినా సరే నేనైతే క్షమించే తీరుతాను. వాళ్ళు అడిగినా అడగపోయినా సరే నా వైపు నేను క్షమిస్తాను, వాళ్ళతో మంచిగా, అదేం జరగలేదంటే నేను వాళ్ళతో మంచిగా నేను ఉంటాను. నిజంగా నువ్వు ఆ డెసిషన్ తీసుకుని దాని నువ్వు నిలబడు. నువ్వు పర్మనెంట్గా సాతాను ఒక కార్యంలో నేను మోసం చేయకుండా నువ్వు సాతాన్ని దూరపరిచినట్టే. అది ఎంత గొప్ప విజయం ఒకసారి ఆలోచించండి. నన్ను మనుషులను దూరం పెట్టడం అని చెప్పట్లేదు. నువ్వు సాతాన్ని దూరం పెడితే నీకు ఎంత బెనిఫిట్ చెప్తున్నాను. మన మనుషులను దూరం పెట్టడం గురించి ఆలోచిస్తున్నాం అని అంటే, నువ్వు సాతాన్ని దూరం పెట్టాలి. మనుషుల దూరం ఉంటే సాతాన్ దగ్గర ఉంటే నీకు ఇంక బెనిఫిట్ ఉంటుందా? ఉండదు. నీకు సాతాన్ దూరం ఉంటే నీకు బెనిఫిట్ ఎక్కువ. అందుకనే లాస్ట్లో పౌలు అన్నాడు, అపవాది కుతంత్రాలు మనం ఎరుగని వారము కాము కదా. అది అర్థమైంది కాబట్టి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు, అందుకే నేను క్షమిస్తాను అన్నాడు పౌలు. అది ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఆలోచించి తరచుగా నేను ఎదుటి మిమ్మల్ని బస్ తెలుసో తెలియక నేను అనొచ్చు, మీరు నన్ను అనొచ్చు, ముందో వెనకాల ఎక్కడో దగ్గర ఖచ్చితంగా అలా ఒకరిని చాలా అనుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరూ అంత ఆత్మీయంగా మనం ఎవరూ లేవు. నేను ఎవరిని ఏమనలేదండి, మన మనసు కూడా ఏమనుకోలేదండి అనగా మొదలు పెట్టద్దు. మీరు ఖచ్చితంగా తరచుగా చాలామంది గురించి చాలాసార్లు అందరూ అనుకుంటూనే ఉంటాం ఏదో టైంలో ఖచ్చితంగా. కాబట్టి నీకు క్షమాపణ అవసరం, అలాగే నువ్వు క్షమాపణ ఇవ్వటం అవసరం. అది తరచుగా మనందరం సహోదరులం కాబట్టి ఇచ్చిపుచ్చుకునేటువంటి పనులు మనం ఉండాలి. అదే క్రీస్తు మనకి నేర్పుతాడు. అందుకనే క్రీస్తు అన్నారు, మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, మీ ప్రార్థన ఎలాంటి లక్షణం ఉండాలంటే, మీ ప్రార్థన స్థితి ఉండాలంటే ధైర్యంగా చెప్పలేమంటే, నువ్వు క్షమించొచ్చావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన ఏం చెప్పగలగాలంటే, ప్రభువా నేను ఎలాగైతే నా రుణాస్తులను నేను క్షమించానో అలాగే నా రుణములకు నువ్వు
క్షమించు. నేను వాళ్ళతో అలా మంచిగా వ్యవహరించాను, వాళ్ళు నాకు కీడు చేశారు కానీ నేను వాళ్ళకి మేలు చేశాను. అలాగే నేను కూడా బహుశా ప్రభు ప్రతిసారి నీ స్థాయిలో నేను బతకలేకపోయాను ఆత్మీయంగా, ప్రతిసారి నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోయాను. కానీ ఇంక నువ్వు దయ తలిచి నేను ఎలాగైతే వాళ్ళ మీద దయ చూపించాను అలాగే నాకు కూడా నువ్వు దయ చూపించు. ఎలాగైతే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానో అలాగే నువ్వు కూడా నాకు సపోర్టు చెయ్యి. ఎలాగైతే నేను వాళ్ళకి అవసరమైనప్పుడు నేను వాళ్ళ మాట వింటున్నానో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, అలాగే నువ్వు కూడా నాకు సపోర్ట్గా నువ్వు కూడా చెయ్యి. ఎప్పుడైతే చేస్తావో దేవునికి నీకు ఎటువంటి ఆటంకం ఉండదు తెలుసా. నువ్వు సాతాను దూరపరచావు, అదో బెనిఫిట్. నువ్వు సహోదరుని సంపాదించుకున్నావు, ఒక బెనిఫిట్. నువ్వు దేవుని మా దగ్గరగా జరిగావు, అది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. నన్ను క్షమించడం వల్ల నీకు లాభమే కానీ నష్టం ఏమాత్రం లేదు. క్షమించడం వల్ల నీకు బోర్డు లాభాలు నష్టమేమీ లేదు. అది అర్థం చేసుకుని కొన్నిసార్లు కుటుంబ సభ్యులకి క్షమించాల్సి వస్తుంది, అది కూడా ఇంపార్టెంటే. కుటుంబ సభ్యుల్ని, భర్త భార్య ఏదో ఒకటి, మొత్తానికి బంధువులో ఏదో ఒకటి ఖచ్చితంగా. కానీ క్షమించాలి మనం. క్షమించి మళ్ళీ ఎడమొహం పడమొహం సంగతి చెప్పట్లేదు నేను, అది క్షమాపణ కాదు. అది క్షమించేసిన దాన్ని మళ్ళీ ఎడమొహం పెడమొహం అంటే అది క్షమాపణ కాదు. మీరు మళ్ళీ క్షమించని చెప్పుకుని మీరు ఎడమొహం పెడమొహం అయితే దేవుడు కూడా అలాగే ఉంటాడు అప్పుడు. అవుతుంది, అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మనకి. అలా కాదు. నిజమైన క్షమాపణలో ఏ లక్షణం ఉంటుందంటే అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా. దేవుడు ఏమన్నాడు, మీరు చేశారు క్షమించాను కానీ నాకు జీవితంలో మర్చిపోను మీరు చేసింది. దేవుడు అన్నాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు, తూర్పుకి పడమరి ఎంత దూరమో నేను మీ పాపాలను అంత దూరపరిచాను అన్నాడు, సముద్ర అగాధంలో పడేసి అన్నాడు, నేను జ్ఞాపకం చేసుకుని అన్నాడు దేవుడు. కానీ మనం ఎలా మనం ఇంకా తెలియగలం. నేను క్షమించాను కానీ జీవితంలో మర్చిపోను వాళ్ళు చేసింది. అప్పుడు నువ్వు క్షమించలేదు నిజంగా, నువ్వు నిజంగా. నేను క్షమాపణలు ఏముంటుంది అంటే మర్చిపోవడం కూడా ఉంటుంది క్షమాపణలో, అది కూడా ఉంటుంది. అవన్నీ ఉంటే నువ్వు నిజం క్షమించని అర్థం. నువ్వు క్షమించని నువ్వు అనుకుంటే సరిపోదు. అక్కడ దేవుడు నేను క్షమించన్నప్పుడు దేవుడు నీతో నెక్స్ట్ ఎలా వ్యవహరించాడు, మళ్ళీ నువ్వు వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తున్నాడా, నువ్వు గుర్తు పెట్టుకుని నువ్వు అది చేసావు, నువ్వు గట్టిగా ప్రార్థన చేయొద్దు, నువ్వు 100 రూపాయలు అడుగు, నేను 90 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే నువ్వు అది చేసావు. దేవుడు అలాగంటాడా? దేవుడు అలా అంటలేదు. సాతానుడు అలా గిల్టీ ఫీలింగ్ కలిగేస్తాడు. చూడండి, కృష్ణ చెప్తాను, ముగించేస్తాను. దేవుడు కొన్ని తప్పులు మనకి ఎత్తి చూపిస్తాడు. ఎందుకో తెలుసా, వేలు చూపించి నేను అల్పంగా ఎంచి నేను తక్కువ చేసి అవమానపరచడానికి కాదు. సాతాను వేలెత్తి చూపిస్తాడు నేను తక్కువ చేయడానికి, అవమానపరచడానికి. కానీ దేవుడు వేలెత్తి చూపించినప్పుడు నేను సరి చేసిన ఇంకా బెటర్గా నేను మార్చడానికి. ఆ ఒక్కటి కూడా లేకపోతే ఇంకా బెటర్గా మారుతావని దేవుడు నిన్ను అలాగే వేలెత్తి చూపిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్కటి సరి చేసుకో, నువ్వు ఇంకా అద్భుతమైన విలువైన పాత్రగా నువ్వు మార్చబడతావు. ఆ దేవుడు వేలెత్తి చూపించడానికి, సంఘంలో వాక్యం ద్వారా నేను వేలెత్తి చూపించడానికి, సాతాను వేలెత్తి చూపించడం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చేసుకోండి. నేను కనుక మిమ్మల్ని చూపించాను అనుకోండి, మేము తప్పు పాయింట్అవుట్ చేశానంటే మిమ్మల్ని గిల్టీ ఫీలింగ్ కలిగించడానికి కాదు నేను పాయింట్అవుట్ చేసేది, మీరు ఇంకా బెటర్గా మారడానికి. సాతానుడు ఒక్కడే వేలు చూపిస్తాడు మిమ్మల్ని ఇంకా అణిచివేయడానికి, నొక్కేయడానికి. అందుకనే బైబిల్ పోలాడు, మనస్సాక్షి కల్మషం తోచుకుండడానికి మీరు రెండు అన్నాడు. సాతానుడు వేలు చూపిస్తాడు నువ్వు చేసావు కదా అని. కానీ ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇస్కరియోతు యూదాలాగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కూడా వేలు చూపిస్తారు. కానీ పేతురులాగా వచ్చి, పేతురు నువ్వు మనసు తిరిగిన తర్వాత నా మందని ఖాయము, అది యేసుక్రీస్తు సఖ్యతే. మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ క్రీస్తు ఇచ్చారు. అక్కడ అర్థం చేసుకోండి. అలా సరి చేసుకుంటే అందరం బాగుంటాం. మీరు చెరలో నుండి విమోచించబడతారు, విడిపించబడతారు. మీ ప్రార్థనకు ఆటంకం ఏమీ ఉండదు. ఆత్మీయంగా బలంగా మీరు సాగుతారు. అందుకే సంఘంలో కానీ బయట ఎక్కడైనా సరే, కుటుంబంలో అయినా సరే, బంధువులు అయినా సరే, ఇలాంటి తేడాలు ఖచ్చితంగా వస్తాయి. వచ్చిన మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎలాగనేస్తారండి నన్ను అంత మాట, ఎంతసేపు ఇంక దాన్ని పట్టుకొని మీరు ఏలాడకండి, ఎలాగైనా జరిగిపోతాయి. ఒకసారి వాళ్ళు తొందరపడతారు, నోరు జారుతారు, వాళ్ళకి ప్రెజర్ ఉండి ఇంకేదో ఉండి వాళ్ళు సరిగా అప్పుడు సాతాను ద్వారా ప్రేరేపింపబడో అంటారు కొన్నిసార్లు. అలాగే మనం కూడా అంటాం, కాదని తెలియదు. అది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలేదు, నువ్వు ఆ పొజిషన్ ఉంటే నీకు తెలియదు. నువ్వు సాతాను చేత ప్రేరేపింపబడినప్పుడు ప్రాబ్లం తెలుసా, నీకు తప్ప అందరూ తెలుస్తుంది ఆ విషయం. సాతాను చేత మనం ప్రేరేపింపబడినప్పుడు, నోరు గబుకునేది మాట అంటున్నప్పుడు, ఏదన్నా కఠినంగా మాట్లాడుతున్నప్పుడు, అది సాతాను ద్వారా నీ నోటికి అది వచ్చిందన్న విషయము, ప్రేరేపణ విషయము నీకు తప్ప అందరూ తెలుస్తుంది. అది ఎలాగైతే నిన్నంటున్నప్పుడు వాళ్ళకి తెలియట్లేదో, అలాగే నువ్వున్నప్పుడు కూడా వాళ్ళకి నీకు తెలియదు. అది అందుకే అంటున్నాను, ఇవన్నీ సాతాను కుతంత్రాలు. దేవుని దగ్గర యాక్సెస్ లేకుండా చేయడానికి, సంఘంలో ఐక్యతని పాడు చేయడానికి. అర్థం చేసుకొని క్షమించుకుంటున్నావు అనుకోండి, నువ్వు దేవుని దగ్గర స్వచ్ఛమైన హృదయంతో వెళ్తావు, దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. మారణస్తులు మేము క్షమించున్న ప్రకారము మారణములను క్షమించి ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా, పారో సైన్య
పుట్టిన కాపాడే ప్రభువు